హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ పేరు చాంగ్ అద్భుతమైన తివాసీ. చైనా దేశంలో షింగాయ్ నగరంలో షియాంగ్షి అనే స్త్రీ నివసిస్తూ ఉండేది. ఆమెకు 3 కొడుకులు ఉండేవారు. పెద్దవాడి పేరు చుంగ్, రెండోవాడి పేరు చింగ్, మూడోవాడి పేరు చాంగ్. ఆ 3 కొడుకులను పెట్టుకొని షియాంగ్షి చాలా కష్టపడుతూ ఉండేది. చుంగు చింగ్ ఇద్దరు పెద్దవాళ్ళు కనుక ఆ ఇద్దరు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తీసుకువచ్చి తల్లికి సహాయపడుతూ ఉండేవాళ్ళు. చిన్నవాడు చాంగ్ 15 ఏళ్లవాడు. వాడు తల్లితో పాటుగా ఉంటూ ఉండేవాడు. షియాంగ్షి భర్త చనిపోయి చాలా కాలం అయింది. అప్పటి నుంచి చిన్నవాళ్లైన కొడుకుల్ని పెట్టుకొని ఏదో రకంగా పొట్ట నింపుకుంటూ కాలం వెళ్ళబోసుకుంటూ ఉన్నది. షియాంగ్షి తివాసీలు అల్లటంలో మంచి అందవేసిన చెయ్యి. ఆమె ఎంతో కష్టపడి తివాసీలు అల్లుతూ ఆ తివాసీలను నగరానికి తీసుకువెళ్ళి సంతలో అమ్మకానికి పెడుతూ ఉండేది. అయితే చైనా దేశంలోని ఎంతోమంది స్త్రీలు తివాసీలను అద్భుతంగా అల్లుతూ వారు కూడా తమ తివాసీలను సంతకు తీసుకువస్తూ ఉండేవాళ్ళు. సంతలో పోటీ విపరీతంగా ఉండటం వల్ల అంత మంచి ధరకు తివాసీలు అమ్ముడయ్యేవి కావు. అయితే అందరిలోకి షియాంగ్షి తివాసీలే చాలా అందంగా ఉంటాయి గనక ఆమె తివాసీలే అమ్ముడవుతూ ఉండేవి. అయితే ఆమెకు రాను రాను చాలా నీరసం ముంచుకు వస్తూ ఉండేది. ఎందుకంటే తను ఎంతో కష్టపడి ఎన్నో రోజులు అల్లిన తివాసీలకు వచ్చే డబ్బు తను అల్లినన్ని రోజులు కూడా అవసరానికి వచ్చేది కాదు. తిరిగి మరో తివాసీ అల్లేదాకా కష్టపడాల్సి వచ్చేది. షియాంగ్షి అందచందాలు చూసి, పనితనం చూసి చాలామంది పురుషులు ముందుకు వచ్చి తమను మళ్ళీ పెళ్లి చేసుకోమని కోరారు. కానీ అలా చేసినందువల్ల తన కొడుకులకి మంచి భవిష్యత్తు ఉండదని, తన భర్తకి తన మీద ఉన్న ప్రేమకు అర్థం ఉండదని భావించి ఆమె అలాంటి ప్రయత్నం మానేసింది. తన తివాసీలకు చాలా తక్కువ ధర వస్తూ ఉన్నా షియాంగ్షి తన పనితనంలో ఎంతమాత్రమూ బద్ధకం చూపించేది కాదు. చాలా పనితనం చూపిస్తూ ఉండేది. ఎంతోమంది వ్యాపారస్తులు షియాంగ్షి తివాసీలు కొనుక్కుపోయి షింగాయ్ నుంచి పెకింగ్కు, హాంకాంగ్కు, సింగపూర్కు, బర్మాకు, భారతదేశానికి తీసుకుపోయి చాలా అధికమైన ధరలకు అమ్ముకుంటూ ఉండేవాళ్ళు. నిజానికి షియాంగ్షి అల్లిన తివాసీలు చాలామంది మహారాజుల రాజప్రాసాదాల్లో నేల మీద కాకుండా గోడల మీద అలంకార భూషితంగా అలరాలుతూ ఉండేవి. అయితే ఆ విషయం ఆమెకు తెలియదు. తన అల్లికలకు అతి సాధారణ ధర వస్తూ ఉండటం వల్ల సామాన్యులు మాత్రమే తన తివాసీలు కొనుక్కుంటున్నారని అనుకుంటూ ఉండేది. పొట్టకూటికి తను అలా తివాసీలు అల్లుతూ ఉంది, కానీ నిజానికి ఆమెకు అలా అల్లాలని లేదు. తన కొడుకులు ప్రయోజకులు అయితే తను తీరికగా కూర్చొని మంచి కళాఖండాన్ని అల్లాలని ఆమెకు ఎంతో కోరికగా ఉండేది. అయితే ఆమెకు అలాంటి కోరిక ఎప్పుడు తీరుతుందో తెలిసేది కాదు. తనకు ఏమైనా కోరికలంటూ ఉంటే ఆ కోరికని కేవలం తన చిన్న కొడుకు అయిన చాంగుకి మాత్రమే ఆమె చెబుతూ ఉండేది. ఎందుకంటే పెద్ద కొడుకు చుంగు, రెండో కొడుకు చింగ్ ఇద్దరూ తల్లి కోరికలు విని విసుక్కుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళకి కళాత్మక దృష్టి ఎంత మాత్రమూ లేదు. కానీ చిన్నవాడు చాంగ్ అలా కాదు. వాడికి కళాత్మక దృష్టి చాలా అధికంగా ఉంటూ ఉండేది. వాడు అస్తమానము తల్లితో బాటుగా కూర్చొని ఆమె తివాసీలు అల్లుతూ ఉంటే తనకు నచ్చిన రంగులు, మార్పులు చెబుతూ ఉండేవాడు. ఎంత మాత్రమూ అనుభవము, వయస్సు లేని చాంగ్ చెప్పే విషయాలు ఆమెను ఎప్పుడూ ఎంతో ఆశ్చర్యంతో ముంచెత్తుతూ ఉండేది. తన చిన్న కొడుకు చాంగ్ ఎప్పుడో ఒకప్పుడు చాలా గొప్పవాడు అవుతాడని ఆమెకు చాలా నమ్మకంగా ఉండేది. వాడు కొన్ని మార్లు చాలా అద్భుతమైన నమూనాలు ఊహించి తల్లికి వర్ణించి చెబుతూ ఉండేవాడు. తల్లి ఎంతగానో సంతోషించేది. వాడి కోరిక ప్రకారమే తివాసీలు అల్లుతూ ఉండేది. మరో సంవత్సరం గడిచింది. చాంగ్కి 16 ఏళ్ల వయసు వచ్చింది. చాంగ్ చాలా అద్భుతమైన అందగాడిలాగా తయారయ్యాడు. వాడు తల్లి పోలికలు పూర్తిగా పుణికి పుచ్చుకున్నందువల్ల అచ్చు ఆడపిల్లలాగా నున్నటి శరీరంతో చాలా అందంగా పెరిగాడు. వాడి మీద షింగాయిలో
ఎంతో అందమైన అమ్మాయిల దృష్టి పడింది, కానీ వాడు మాత్రం ఏ అమ్మాయి మీద అలాంటి ఉద్దేశాన్ని ఉంచుకోలేదు. తను ఏదో ఒక రకంగా కష్టపడి తల్లిని సుఖపెట్టాలని అనుక్షణము అనుకునేవాడు తప్ప మరింకే ఆలోచనకు తావిచ్చేవాడు కాడు. రాను రాను వాడికి సంత పరిస్థితి చూసి చాలా కోపం వచ్చింది. దేశ కాలమాన పరిస్థితులు ఎంతగా మారిపోతూ ఉన్నా కూడా తన తల్లి తివాసీలకి ఎంత మాత్రమూ ధర పెరగటం లేదు. తన చిన్నప్పటి నుంచి ఒకే రకంగా ధర పలుకుతూ ఉన్నది. పట్టునూలు ధరలు ఎంతగానో పెరిగిపోయినా కూడా తన తల్లి అల్లే తివాసీలకి ధర పెరగకపోవడం వాడికి చాలా అన్యాయం అనిపించింది. వాడు ఈసారి సంతకు తల్లిని వెళ్ళనివ్వకుండా తివాసీలు తీసుకొని తాను స్వయంగా వెళ్ళాడు. ధరలు నిర్ణయించటం నీ వల్ల కాదని తల్లి ఎంత పోరినా వినకుండా వాడు తివాసీలను తీసుకొని సంతకు వెళ్ళాడు. కొడుకు చిన్నవాడు. వాడు తెలియనితనంతో తక్కువ ధరకు అమ్ముకు రావటమో లేక తివాసీలను పోగొట్టుకుని రావటమో చేస్తాడని ఆమె భయం. అయితే చాంగ్ అలా చేయలేదు. వాడు సరాసరి షింగాయిలోని సంతలోకి వెళ్ళి తివాసీలలో పరుచుకొని కూర్చున్నాడు. వ్యాపారస్తులు ముందుగా వాటి దగ్గరకు రానేలేదు. సంతలో ఉన్న తివాసీలలో మామూలు వాటి దగ్గరికి వెళ్ళి తర్వాత ఆఖరుకు వాడి దగ్గరకు వచ్చారు. అది చాలా అన్యాయం అనిపించింది వాడికి. ఎందుకంటే సంతలోని అన్ని తివాసీలు కలిసినా తన తల్లి అల్లిన తివాసీల్లోని ఒక మూలకు కూడా సరిపోవు. అలాంటిది అందరూ ముందుగా తమ తివాసీల దగ్గరికి రావటానికి బదులుగా అన్నీ చూసిన తర్వాత రావటం వాడికి చాలా కోపాన్ని తెప్పించింది. అయితే వాడు ఒక విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఆ వ్యాపారస్తులందరూ అలాంటి ప్రవర్తనతో తన తల్లి ధైర్యాన్ని దెబ్బకొట్టి తన తల్లి తివాసీలు ఖర్చు కావేమోనని అధైర్యపడిన తర్వాత వాళ్ళు అడిగిన ధరకు ఇస్తూ ఉండేదని అర్థం చేసుకున్నాడు. ఇంతకాలము ఎంతటి మోసం జరిగిందో గ్రహించటానికి వాడికి ఎక్కువసేపు పట్టలేదు. వాడు కొన్ని సంవత్సరాలుగా తల్లితో పాటుగా సంతకు రాకపోవటం మూలంగా, వాడు వయసు వచ్చి పెద్దవాడిగా పెరిగిన మూలంగా వాడిని ఎవరూ గుర్తుపట్టలేదు. వ్యాపారస్తులు ముందుగా షియాంక్షి కోసం చూశారు, కానీ ఆమె కనిపించకపోయేసరికి వెదికి చాంగ్ దగ్గర ఉన్న తివాసీలు షియాంక్షి అల్లినవని గుర్తుపట్టి దగ్గరికి వచ్చి, షియాంక్షి ఏమైంది? నువ్వెవరివి? ఆమె అల్లిన తివాసీలను నువ్వెందుకు పట్టుకొని వచ్చావు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి చాంగ్ తెలివిగా సమాధానం చెప్పాడు. మీకు తెలీదా? ఇక మీదట షియాంక్షి ఈ సంతకి రాదు అన్నాడు చాంగ్. ఏం? ఎందుకని అని అడిగారు వాళ్ళు కంగారుగా. ఆమె అల్లిన ప్రతి తివాసీని నేనే కొనుక్కుంటున్నాను. నేను పెకింగ్ నుంచి వచ్చాను. ఆమె అల్లిన అల్లికలకి చాలా అద్భుతమైన విలువ ఉన్నదని నాకు తెలుసును. అందుకే స్వయంగా నేను ఇక్కడికి వచ్చి సరుకును కొన్నాను. ఇంతకాలము ఆమె తివాసీలకి చాలా తక్కువ ధర వచ్చిందని వాపోతూ అసలు తివాసీలే అల్లటం మానుకుంటే నేనే ఆమెను ఉత్సాహపరిచి ఆమె అంతకుముందు తన తివాసీలకి వచ్చిన ధరకు 2 వంతులు రెట్టింపు ధర ఇచ్చి ఆమె చేత అల్లించుకున్నాను అన్నాడు. వ్యాపారస్తులందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. వాళ్ళ పని చాలా ఇరకాటంలో పడింది. తాము ఇంతకాలము షియాంక్షి తివాసీలతో అఖండమైన వ్యాపారాలు చేసి ఎంతో ధనాన్ని సంపాదించారు. అంతేకాకుండా ఎన్నో దేశాల నుంచి ఇంకా తివాసీలు షియాంక్షివి తీసుకువస్తామని మాట ఇచ్చి ముందుగానే ఎంతో డబ్బు తీసుకుని వచ్చారు. ఇప్పుడు తాము షియాంక్షి తివాసీలు తీసుకోకుండా వెళ్ళినట్లయితే తమ మాట పోవటమే కాక కొన్ని ప్రాంతాల్లో తమకు శిక్షలు పడే అవకాశం కూడా ఉన్నది. ఇంతకీ షియాంక్షి ఎక్కడ ఉన్నది? ఆమెను మేము చూడాలి అన్నారు వాళ్ళు. వాళ్ళు ఇంతకాలము ఆమె సంతకు వస్తే తివాసీలు కొంటున్నారు తప్ప నిజానికి ఆమె ఎక్కడ ఉంటుందో వాళ్ళకి తెలియదు. చాంగ్ పకపకా నవ్వి, నేను ముందే చెప్పానుగా, ఆమె కుటుంబము నా సంరక్షణలో ఉన్నారు. ఆమె ఇక మీదట ఎవ్వరికీ తివాసీలు అమ్మదు. మీరు ఆమెను కలుసుకుని కూడా ప్రయోజనం లేదు. కావాలి అనుకుంటే మీరు నా దగ్గర నుంచి కొనక తప్పదు. అయినా నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, ఇక్కడ సంతలో ఇన్ని తివాసీలు ఉండగా మీకు ఇవే కావాల్సి వచ్చాయా అన్నాడు. వాళ్ళు తమ గొంతులో వెలక్కాయ పడ్డట్టుగా అయి
ఆహాహా, అదేమీ లేదు. సాధారణంగా షియాంగ్షి అల్లిన తివాసీలు చాలా బాగుంటాయి. అందుకే కదా ఆమె తివాసీలు కొనటానికి ప్రతివారము మేము వచ్చేది అన్నాడు ఒక వ్యాపారస్తుడు తడుముకుంటూ. మరి అలాగైతే ఇంతకాలము ఆమె తివాసీలకి ఎందుకంత తక్కువ ధర ఇచ్చుకుంటున్నారు అని అడిగాడు చాంగ్. అతని ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు తెల్ల మొహాలు వేశారు. అందులో ఒకడు ముందుకు వచ్చి, నువ్వు చాలా అధికంగా మాట్లాడుతున్నావు కుర్రాడా, నీకు ఆ విషయాలు అనవసరం. సంత యొక్క ధర ఎంత నికరంగా ఉంటుందో నీకు తెలిసినట్లు లేదు. అందరూ తివాసీలను ఎంతకు అమ్ముతారో షియాంగ్షి కూడా అదే ధరకి తన తివాసీలను అమ్మవలసిందే కదా అన్నాడు. చాంగ్ వాళ్ళకేసి నిర్లక్ష్యంగా చూసి, అలాగా, నాకు ఆ విషయం తెలియనందుకు చాలా విచారంగానే ఉంది. అయితే నేను అనుకుంటున్నట్టుగా ఇక్కడ సరిగ్గా ధర పలకనట్టుగా ఉంది. నేను ఈ తివాసీలను పెక్కింగ్కు తీసుకువెళ్తాను అంటూ లేచి క్రింద పరిచి ఉన్న తివాసీలను మడత పెట్టుకోవటం ప్రారంభించాడు. వ్యాపారస్తులందరూ చాలా కంగారు పడ్డారు. అన్నంత పని చాంగ్ చేస్తాడని వాళ్ళకి అనిపించింది. యువకుడా, ఆగాగు, నీకు తొందరపాటు చాలా ఉన్నట్టుగా ఉంది. వ్యాపారంలో కొత్తగా ప్రవేశించినట్టుగా ఉన్నావు. మనమందరము వ్యాపారస్తులమే కదా, ఒకరికి ఒకరం ఐకమత్యంగా ఉండాలి కదా. నీకు లాభం ఇచ్చే మేము షియాంగ్షి తివాసీలను కొంటాము, సరేనా? ఇంతకు నువ్వు పెట్టిన ధరకు ఎంత లాభం ఇవ్వమంటావు అన్నాడు వాళ్ళలో ఒక వ్యాపారస్తుడు. చాంగ్ వాళ్ళందరి వంక పరీక్షగా చూసి, ఇంతకీ మీరందరూ కూడబలుకుకొని ఇక్కడికి వచ్చారా, లేక ఎవరికి వారే వేరా అని అడిగాడు చాంగ్. వాళ్ళందరికీ చాంగ్ అలా ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాలేదు. అయినా అబద్ధం చెప్పినందువల్ల చాంగ్ ఇంకే మెలకు పెడతాడోనని భయం వేసి, మేమందరము వేరువేరు వ్యాపారస్తులమే, కాకపోతే ఇలా సంత రోజున ఒక్కచోటన కలుసుకుంటాం గనక స్నేహితులం అయ్యాము అన్నారు వాళ్ళు. చాంగ్ నవ్వి, చెప్పరేం మరి, మీరందరూ వేరువేరైతే మీలో ఎవరో ఒకరు ఈ దివ్యమైన తివాసీలు కొని లాభపడటం మంచిది అన్నాడు. అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. నువ్వు మాట్లాడేదేమిటో మాకు అర్థం కావటం లేదు యువకుడా. ఇంతకాలము మేమందరము కలిసి కట్టుకొని తివాసీలు ఖరీదు చేస్తున్నాము. ఒక్కరే కొనటం ఎలా సాధ్యపడుతుంది? ఒకవేళ నువ్వు చెప్పినట్టుగా ఒక్కరమే కొంటే మిగతా వాళ్ళం ఏమవుతాము? మేమందరము వేరువేరు ప్రాంతాలకు చెందిన వ్యాపారస్తులం, పైగా చాలా దూరం నుంచి వస్తున్నామాయే అన్నాడు ఒక వ్యాపారస్తుడు. చాంగ్ నవ్వి, మీకు నిజంగా వ్యాపార సరళి తెలిసినట్టుగా లేదు. వ్యాపారంలో స్నేహానికి ఎంత మాత్రమూ తావులేదన్న సంగతి మీకు తెలియదా? మీరు సంపాదించే లాభాలు అందరూ ఒక దగ్గర చేరి పంచుకోవడం లేదు కదా, కనుక స్నేహానికి ఇందులో ఎంత మాత్రమూ ఆస్కారం లేదు. తెలివిగా వ్యాపారం చేయటం వల్ల లాభం చాలా ఉంటుంది. నేను మీకెవరికి తివాసీలు అమ్మను, పాటలో పెడతాను. ఎవరికి ఏ తివాసీ కావాలో వారు ముందుకు వచ్చి పాటను పెంచి కొనుక్కొని వెళ్ళండి. అంతేకాని మీరందరూ కలిసికట్టుగా ఉండి ఏదో ఒక ధరకు నేను తివాసీల్ని ఇచ్చి వెళ్తానని మౌనంగా ఉంటే మాత్రం ఈసారికి నేను పెకింగ్కు, హాంకాంగ్కు వెళ్ళి బ్రహ్మాండమైన వ్యాపారం చేస్తాను అన్నాడు. నువ్వు మాకన్నా చాలా తెలివిగలవాడిలాగా కనిపిస్తున్నావు. అలాగే కానివ్వు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే తిరిగి మేము చాలా కష్టపడాల్సి ఉంటుంది అన్నాడు ఒక వ్యాపారస్తుడు. చాంగ్ నవ్వి, అలా రండి దారికి అంటూ లేచి వెళ్ళి ఒక ఎత్తైన ప్రదేశం మీద నిలబడి, మహాజనులారా, వ్యాపారస్తులారా, అందరూ రండి. మీ అందరికీ ఇంతకాలము షియాంగ్షి అనే స్త్రీ ఎంతో అద్భుతంగా అలిన ఈ తివాసీల్ని గూర్చి తెలియదు. ఇవి చాలా అద్భుతమైన తివాసీలు. ఇంతటి అద్భుతమైన తివాసీలను షింఘాయిలోనే కాదు, యావత్ ప్రపంచంలోనే ఎవ్వరూ అలలేరు. ఆలస్యం అమృతం విషం, మంచి సమయం మించిన దొరకదు. రండి రెండహో అంటూ అరిచాడు. చాంగ్ వ్యాపార పద్ధతి చాలా కొత్తగా అనిపించి చాలామంది వచ్చి అతను చుట్టూ చేరారు. ఒక తివాసీ తీసి ఎత్తి పట్టుకొని, ఈ అద్భుతమైన తివాసీ చూడండి, ఈ తివాసీలోని గులాబీ పువ్వులను చూడండి, ఇవి అల్లిన పువ్వుల్లాగా ఉన్నాయా? ఎంత మాత్రమూ లేవు, అచ్చంగా జీవం పోసుకున్నట్లుగా ఉన్నాయి. వీటిని మీ ఇళ్లల్లో అలంకరిస్తే గులాబీల ఉద్యానవనం మీ ఇంట్లో ఉన్నట్టుగానే ఉంటుంది.
త్వరపడండి, ధర చాలా స్వల్పం, కేవలం 100 ఏండ్లు మాత్రమే అన్నాడు. అందరికీ మతిపోయినంత పని అయింది. 100 ఏండ్ల డబ్బా? లోగడ తాము అలాంటి షియాంగ్షి అలిన తివాసీల్ని 10 లేక 15 ఏండ్ల డబ్బులకు మాత్రమే కొని ఉన్నారు. అలాంటిది చాంగ్ పాట ఆరంభించడమే 100 ఏండ్ల నుంచి ఆరంభించాడు. గత్యంతరం లేక 100 ఏండ్లకి కొనటానికి ఒక వ్యాపారస్తుడు ముందుకు వచ్చాడు. వ్యాపారులారా, మీరందరూ మౌనంగా ఉన్నారేమిటి? మీ కళ్ళ ముందే ఈ వ్యాపారస్తుడు కేవలం 100 ఏండ్ల డబ్బుకు మాత్రమే ఈ అద్భుతమైన తివాసీని కొని ఎంతో లాభపడబోతున్నాడు. మరి కొంత ఎక్కువ ఫణాన్ని వెచ్చించి ఇంకా ఎవరైనా ముందుకు వచ్చి కొనండి. నేను 100 ఒకసారి, 100 రెండవసారి, 100 మూడవసారి అన్నానంటే ఈ అద్భుతమైన తివాసీ మాత్రం ఈ వ్యాపారస్తుడికి సొంతమైపోతుంది. ఆ తర్వాత మీరు 1000 ఏండ్లు ఇస్తామని ముందుకు వచ్చినా లాభం లేదు. 100 ఒకసారి, 100 రెండవసారి, 100 మూడ అనబోయేంతలో మరొక వ్యాపారస్తుడు ముందుకు వచ్చి నా పాట 150 ఏండ్లు అన్నాడు. సెహబాష్, మీరు చాలా తెలివిగలవారు. 150 ఏండ్లు, పాట ముగించబోతున్నాను అంటూ అరిచాడు చాంగ్. 200 ఏండ్లు అన్నాడు మరొక వ్యాపారి. 250, 300, 400, 500. చివరికి 500 ఏండ్లకి ఆ తివాసీ అమ్ముడైంది. చాంగ్ తర్వాత మరో తివాసీ తీశాడు. అది కూడా 500 ఏండ్లకి అమ్ముడైంది. మరో 2 తివాసీలు తీశాడు. అవి కూడా అదే ధరకు అమ్ముడైపోయాయి. అతను తీసుకువచ్చింది 4 తివాసీలు. ఆ 4 తివాసీలకి కలిపి 2000 ఏండ్లు డబ్బులు వచ్చాయి. చాంగ్ కళ్ళు సంతోషంతో చెమర్చాయి. అంతటి డబ్బు సాధారణంగా రావాలంటే సుమారు 200 తివాసీలు అమ్మితే గాని రావు. చాంగును చూసి మిగతా తివాసీ వాళ్ళు కూడా పాటలు మొదలుపెట్టారు. కానీ వాళ్ళ తివాసీలకు అంత ధర పలకలేదు. అంతకు ముందు కన్నా అధికమైన ధరలే లభించాయి. వాళ్ళందరూ చాంగ్ దగ్గరికి వచ్చి, యువకుడా, నువ్వెవరివో గాని నీ వల్ల మేమందరము లాభపడ్డాము. ఇంతకాలము ఈ వ్యాపారస్తులు మాకు నరకం చూపించారు. ఇంతకు నువ్వెవరివి? షియాంగ్షి ఎందుకు రాలేదు అని అడిగారు. చాంగ్ నవ్వి, మీరందరూ నన్ను గుర్తుపట్టకపోవటం చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను షియాంగ్షి చిన్న కొడుకును చాంగ్ని అన్నాడు. అరే అలాగా అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. మనమందరము కలిసికట్టుగా ఉన్నప్పుడు ఈ వ్యాపారస్తులు ఏమీ చేయలేరు. మీరందరూ కష్టపడి చేతితో అల్లికలు అల్లుతున్నారు. అంతేగాని యంత్రాలు అల్లటం లేదు మనం తక్కువ ధరకు అమ్ముకోవడానికి. కాకపోతే మీరందరూ చెయ్యాల్సిందల్లా మా అమ్మలాగే కష్టపడి అల్లటానికి ప్రయత్నించండి. ప్రకృతిలోని అద్భుతమైన రంగులను, అందాన్ని యథాతథంగా మీ కష్టాలు ప్రతిఫలించేటట్లుగా కష్టపడండి అన్నాడు. అలాగే బాబు, ఖచ్చితంగా ఇక మీదట మా సాయశక్తులా ప్రయత్నిస్తాము అన్నారు సంతోషంగా. చాంగ్ నగరంలోకి వెళ్ళి కావలసిన వస్తువులన్నీ కొన్నాడు. తన తల్లికి తీరని కోరికలన్నీ తీర్చే విధంగా ఆమెకు కావలసిన వస్తువులన్నీ సమృద్ధిగా కొని తల్లికి తమ అందరికీ కావలసిన కొత్త పట్టు దుస్తులు కొన్నాడు. తర్వాత ఎంతో మేలు రకమైన పట్టు నూలును కావలసిన రంగుల్లో కొన్నాడు. చాంగ్ ఇంటికి వెళ్ళేసరికి అతని తల్లి షియాంగ్షి చాలా ఆత్రంతో కొడుకు కోసం ఎదురుచూస్తూ ఉన్నది. ఉత్సాహంగా తిరిగి వచ్చిన కొడుకును చూసి అతను తీసుకువచ్చిన సామాన్లు అన్నింటినీ ఆశ్చర్యంగా చూసి, ఇంత తొందరగా తిరిగి వచ్చావేమిటి? ఇంతకీ తివాసీలు 4ంటికి కలిపి 40 ఏండ్ల డబ్బైనా వచ్చిందా లేదా? మనకి ఎటు లేదన్నా నెలకు 50 ఏండ్ల ఖర్చు ఉన్నది. ఆ విషయం నీకు తెలుసు కదా. అయినా ఈ వస్తువులన్నీ ఏమిటి? నాకు మతిపోతున్నది. ఇంత డబ్బు నీకెవరిచ్చారు? అయ్యో, నాకు మతిపోతుంది. వచ్చిన డబ్బు అంతా ఈ వస్తువులకే తగలేశావా? అదే నిజమైనట్టయితే ఇక తిండి ఎలా నడిచేటట్లు? నేను చాలా అసమర్థుడైన కొడుకును కన్నాను. నేను ఎట్లా బ్రతికేది? మిమ్మల్ని ఎట్లా బ్రతికించేది? అంటూ వాపోయింది ఆమె. చాంగ్ పక్కపక్క నవ్వుతూ 100 ఏండ్లు సామాన్లకు ఖర్చుగాగా మిగిలిన 1900 ఏండ్లు తల్లి చేతికి అందించాడు.
ఆమెకు మతిపోయినంత పని అయింది. అంత డబ్బును ఆమె లోగడ ఎన్నడూ చూసి ఉండలేదు. ఆ డబ్బును పట్టుకున్న ఆమె చేతులు వణికాయి. చాంగ్, ఇంత డబ్బు ఎక్కడిది నీకు? దొంగతనం చేయలేదు కదా అంది కోపంతో షియాంగ్షి. కొడుకు పరీక్షగా తల్లి వంక చూసి, అమ్మా, నీ కొడుకుని నేను అలాంటి పని చేస్తానని ఎలా అనుకున్నావు? 2000 ఏళ్ల డబ్బు 4 తివాసీలు అమ్మితే వచ్చింది అన్నాడు. షియాంగ్షి ఎంతగానో ఆశ్చర్యపోయి, చాంగ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 40 లేక 60 ఏండ్లు మాత్రమే రావటానికి ఎంతో గగనంగా ఉండే నా తివాసీలకు 2000 ఏండ్లు ఎలా వచ్చాయి? ఎలా వస్తాయి? నీకు మతేమైనా పోలేదు కదా అంది. చాంగ్ చిరునవ్వు నవ్వి, లేదమ్మా, నిన్ను ఇంతకాలము వ్యాపారస్తులందరూ మోసం చేస్తూ వచ్చారు. నేను చాలా తెలివిగా ఈరోజు వ్యాపారం చేశాను. ఆ వ్యాపారస్తులందరూ నీ అల్లిక పనులను దేశాల్లో చాలా చాలా గొప్పవాళ్ళకి, మహారాజులకి అమ్మి వేలకి వేలు ఏండ్లు సంపాదించి ధనవంతులుగా మారుతున్నారు. నేను ఆ రహస్యాన్ని కనిపెట్టి నాటకం ఆడాను అంటూ జరిగిన విషయాలన్నీ తల్లికి వివరించాడు. షియాంగ్షి ఎంతగానో ఆశ్చర్యపోయి కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు రాలుతూ ఉండగా, చాంగ్, నువ్వు చెప్పే విషయాలన్నీ నిజమా అంది. అమ్మా, నేను ఏనాడైనా అబద్ధం ఆడానా? ఈరోజు మాత్రం మోసగాళ్లైన వ్యాపారస్తులకి బుద్ధి రావాలని చిన్న అబద్ధం ఆడాను. అందువల్ల మనకి లాభం చేకూరటమే గాక మిగతా అల్లిక పనివాళ్లకు కూడా న్యాయం చేకూరింది. నీకు మరీ అంతగా నమ్మకం కుదరకపోతే నగరంలోని సంతకు వెళ్ళి కనుక్కో, నీకే తెలుస్తుంది అన్నాడు. షియాంగ్షి కొడుకును కౌగలించుకొని మొహం నిండా ముద్దులు కురిపించింది. నా బంగారు తండ్రి, నాకు నీ గురించి పూర్తిగా తెలుసు. నువ్వు ఖచ్చితంగా గొప్పవాడివి అవుతావని, చాలా తెలివిగలవాడివని నాకు నమ్మకం. ఈరోజు నువ్వు చేసిన వ్యాపారంతో 2 సంవత్సరాల పాటు సుఖంగా బతుకుతాము. ఇంతకన్నా సంతోషకరమైన విషయం ఇంకేముంటుంది అన్నది. అమ్మా, ఇక మీదట నువ్వు తొందరపడి ఒళ్ళు హూనం చేసుకుని రాత్రింబవళ్ళు కష్టపడి అల్లిక పనులు చేయనక్కర్లేదు. నువ్వు మెల్లగా అద్భుతమైన అల్లిక పనులు సృష్టించు. నేను కూడా అల్లికలో సహాయపడతాను. మనం ఎంత అద్భుతంగా అల్లితే అంత మంచి ధర పలుకుతుంది అన్నాడు. అవును, నువ్వు చెప్పింది నిజమే చాంగ్. అలాగే చేస్తాను. అద్భుతాలను సృష్టిస్తాను. నా హృదయంలో చెలరేగే భావాలను అల్లికలో పొందుపరుస్తాను అంది కొడుకును మరోమారు తనవి తీరా ముద్దు పెట్టుకుంటూ షియాంగ్షి. ఆ తర్వాత వారం వారం వెళ్ళటం మానేశాడు చాంగ్ సంతకి. దాంతో వ్యాపారస్తుల్లో కలవరం రేగింది. 4 వారాలు ఆగి 5వ వారం సంతకి కేవలం 1 తివాసీ మాత్రమే తీసుకుని వెళ్ళాడు అతను. అతను సంతకు వస్తూనే వ్యాపారస్తులందరూ గుంపుగా అతని చుట్టూ చేరారు. ఈ 4 వారాలు నువ్వెక్కడున్నావు? సంతకు రాలేదెందుకని అని అడిగారు వాళ్ళు. తివాసీ 1 మాత్రమే తెచ్చావేమిటి? ఇంకా మిగతా తివాసీలు ఏవి అని అడిగారు ఇంకా కొంతమంది. అందరూ అన్ని ప్రశ్నలు వేయటం ముగిసిన తర్వాత చాంగ్ వాళ్లతో చెప్పాడు. అయ్యా, ఆగండి ఆగండి, మీరు నన్ను లెక్కలేనన్ని ప్రశ్నలతో ముంచెత్తుతున్నారు. ఇక నన్ను అసలు విషయం చెప్పనివ్వండి అన్నాడు. ఏమిటా అసలు విషయం అడిగారు వాళ్ళు. షియాంగ్షి ఇంతకు ముందులా మామూలు తివాసీలు నేయటం లేదు. ఆమె కళాతృష్ణ పూర్తిగా పెరిగిపోయింది. అందువల్ల చాలా అద్భుతమైన తివాసీలను మాత్రమే నెలకు 1 మాత్రమే నేయాలని నిశ్చయించుకున్నది. ఈసారి ఒక అద్భుతమైన తివాసీ ఆమె నేసింది. అయితే ముందుగా ఈ తివాసీను అమ్మటానికి ఆమె ఎంతమాత్రమూ ఒప్పుకోలేదు. అయినా ఎంతగానో బ్రతిమిలాడి ఎంతో డబ్బు చెల్లించి ఈ తివాసీని నేను కొనుక్కు వచ్చాను. ఇందులో మంచి ఉద్యానవనము, అందులో ఎగురుతున్న పక్షులు ఉన్నాయి. చివరికి బ్రహ్మాండమైన చిత్రకారుడు కూడా తన కుంచెతో ఇంతటి అద్భుతాన్ని సృష్టించలేడు. దీనిని అమ్మాలన్న ఆలోచన నాకు కూడా లేదు. బహుదూర దేశంలో ఉన్న భారతదేశానికి ఈ తివాసీని తీసుకువెళ్ళినట్లయితే బదులుగా ఎన్నో వజ్ర వైడూర్యాలు నేను తీసుకుని రావచ్చు. అందుకే ప్రయాణమైపోతున్నా. వెళుతూ వెళుతూ దారి ఖర్చుల కోసం పనికి వచ్చేటందుకు గాను మరికొన్ని తివాసీలు కొనుక్కుపోదామని నేనే సంతకు వచ్చాను అన్నాడు చాంగ్ అందరి వంక నిర్లక్ష్యంగా చూస్తూ.
అందరి వ్యాపారస్తుల్లోనూ ఎంతగానో ఆసక్తి పెరిగింది. ఆ తివాసీని చూడాలి అని పట్టుబట్టారు. ససేమిరా చూపించనన్నాడు చాంగ్. అయినా అతన్ని బ్రతిమిలాడారు. చివరికి తనకి ఇష్టం లేకుండానే చూపిస్తున్నట్టుగా చూపించాడు. అందరికీ మతిపోయినంత పనైంది. నిజంగానే ఆ తివాసీ చాలా అద్భుతంగా ఉంది. అందులోని చెట్ల ఆకులు, ఎగురుతూ ఉన్న రంగురంగుల పక్షులు గాలిలోకి ఎగిరిపోతాయేమో అన్నంత సజీవంగా ఉన్నాయి. ఆహా, ఇంతటి అద్భుతమైన పనితనాన్ని మేము ఎప్పుడూ చూడలేదు అన్నారు అందరూ తమని తాము మర్చిపోయి. యువకుడా, షియాంగ్షి నీ పట్ల చాలా ప్రసన్నంగా ఉంది. నువ్వెలాగూ మరొక తివాసీ అల్లించుకోగలవు కదా, ఈ తివాసీని మాకమ్ము అంటూ బలవంత పెట్టారు వాళ్ళు. చాంగ్ చాలాసేపు ఆలోచిస్తున్నట్లుగా నటించి ఏవోవో లెక్కలు వేస్తున్నట్లు నోరు ఆడించి, సరే, నేను దూర ప్రయాణం చేసే స్థితిలో లేను, పనులు చాలా ఉన్నాయి, ఒకే ధర చెబుతాను, కొనగలిగిన వారెవరో ముందుకు రండి. అలాగని నేనేమి కాని ధర కానీ లేదా ఎంతో ఎక్కువ ధర కానీ చెప్పబోవటం లేదు. చాలా సరసమైన ధర, కేవలం 10,000 ఏన్లు మాత్రమే అన్నాడు. కొంతమంది హా అంటూ నోర్లు తెరిచారు. తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి, చాంగ్, మేమందరము ఈ తివాసీ కోసం ఆశపడుతున్నాము. కానీ తివాసీ ఉన్నది ఒక్కటి మాత్రమే కనుక ధర్మ చీటీలు వేద్దాము. ఆ చీటీలలో ఎవరి పేరు వస్తే వారికి ఈ తివాసీ అమ్ము అన్నాడు వాళ్ళలో పెద్ద అయిన వ్యాపారస్తుడు. అందరూ ఆ తివాసీ తీసుకోవాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే అంతటి అద్భుతమైన తివాసీని ఏ మహారాజుకో చక్రవర్తికో చూపిస్తే తాము వెచ్చించే ధనానికి ఎటు లేదన్నా 10 రెట్లైనా అధికంగా లభిస్తుందని వాళ్ళకి తెలుసు. అందుకే అందరూ ముందుకు వచ్చారు. చాంగ్ ఒక పాత్రలో చీటీలు వేస్తే ఒక వ్యాపారస్తుడి పేరు వచ్చింది. ఆ వ్యాపారస్తుడు 10,000 ఏన్లు డబ్బు చెల్లించి తివాసీ కొనుక్కున్నాడు. మిగతా వాళ్ళు గత్యంతరం లేక సంతలో ఉన్న మిగిలిన తివాసీలు కొనుక్కొని తృప్తిపడి వెళ్ళిపోయారు. చాంగ్ సంతోషానికి ఉత్సాహానికి అంతులేదు. అంతటి ధనము షింగాయ్ నగరంలోనే ఏ చేతి పనివారు చూసి ఉండరు. అతను ఉత్సాహంతో తిరిగి వస్తూ ఉండగా ఒక జమీందారు ఇంటి ముందు అనుకోకుండా ఆగిపోయాడు. బయట కిటికీలో నుంచి లోపలి గోడల మీద చిత్రించి ఉన్న చిత్రపటాలు కనిపిస్తున్నాయి. ఆ చిత్రాల వంక ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు చాంగ్. అవి ఎవరు చిత్రించారో కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. కొండలు, సెలయేర్లు ఉన్నాయి. అంతేకాకుండా పచ్చటి పొలాలు, ఆకాశంలో పక్షులు ఇంకా ఎన్నో ఉన్నాయి. చాంగ్ చాలాసేపు ఆ చిత్రం వంకే చూస్తూ ఉండిపోయాడు. చూస్తున్న కొద్దీ చూడబుద్ధి అవుతూ ఉంది. అలా చాలాసేపు చూసి తర్వాత బజార్లో తనకి కావాల్సిన సామాన్లు కొనుక్కొని ఇంటికి వెళ్ళాడు. కొడుకు తీసుకువచ్చిన డబ్బు చూసి ఆమెకు మతిపోయినంత పని అయింది. ఆ రోజు తివాసీ ఎలా ఖర్చయిందో వివరంగా చెప్పాడు. షియాంగ్షి సంతోషానికి అంతు లేకుండా పోయింది. తన పనితనం మీద తనకి చాలా నమ్మకం ఏర్పడింది, గర్వము ఏర్పడింది. అమ్మా, పిలిచాడు చాంగ్. ఏమిటి బాబూ అంది సంతోషం నుంచి కోలుకుంటూ. అమ్మా, ఒక జమీందారు ఇంట్లో నేను ఈ రోజున ఒక చిత్రకారుడు చిత్రించిన చిత్రాన్ని చూశాను. అది చాలా అద్భుతంగా ఉంది. ఆ చిత్రంలో ప్రకృతి అంతా ప్రతిఫలిస్తున్నట్లుగా ఉన్నది. పచ్చటి పొలాలు, సెలయేర్లు, ఆ వెనక అందమైన కొండలు, ఆకాశంలో మబ్బులు, పక్షులు ఎంత సుందరంగా ఉన్నాయంటే చిత్రమంతా జీవం ఉట్టిపడుతున్నట్లుగా ఉంది. నాకు ఆ చిత్రాన్ని చూసిన తర్వాత నువ్వు కూడా అలాంటి అద్భుతమైనది నేతలో ఎందుకు ప్రతిఫలింపచేయకూడదు? అల్లికల పని చరిత్రలో ఒక శకాన్ని ఎందుకు సృష్టించకూడదు? ఇప్పుడు మన దగ్గర కావలసినంత డబ్బు ఉన్నది. పొట్టలు గడవటం చాలా తేలిక. నువ్వు ఎందుకు ప్రయత్నించకూడదు అన్నాడు చాంగ్. తల్లి కొడుకు వంక చాలా ఆశ్చర్యంగా చూసింది. ఆమె ఆనందానికి అంతులేదు. చాలా కాలంగా తనలో కూడా సరిగ్గా అలాంటి ఆలోచనే ఉన్నది. ఆమె కొడుకును దగ్గరికి తీసుకొని ముద్దులు పెట్టుకుంటూ, చాంగ్, సరిగ్గా నాలో కూడా చాలా కాలంగా ఇలాంటి ఆలోచనే ఉన్నది.
నా ఆలోచనను సరిగ్గా గుర్తుపట్టావు. చెప్పు, ఇప్పుడు చెప్పు, మనం ఎలాంటి సుందర దృశ్యాన్ని సృష్టిస్తే బాగుంటుంది అన్నది. మరుక్షణమే చాంగ్ తన ఊహల్లోకి వెళ్ళిపోయాడు. అమ్మా, చాలా బ్రహ్మాండమైన ఉద్యానవనం కావాలి. ఆ ఉద్యానవనం ఎంతటి సుందరమైనదిగా ఉండాలంటే ఇక అంతటి సుందరమైన ఉద్యానవనం ఈ భూప్రపంచం మీద ఎక్కడా ఉండకూడదు. చాలా అద్భుతమైన ఫలప్రదమైన పుష్పప్రదమైన చెట్లు ఉండాలి. నేలంతా పచ్చటి ఆరోగ్యకరమైన పచ్చికతో మఖమల్ గడ్డి పరిచినట్లుగా ఉండాలి. ఆ సుందర ఉద్యానవనంలో ఎన్నో రకరకాల పక్షులు, ఈ భూమి మీద ఎక్కడా లేనంత అద్భుతమైన అందమైన పక్షులు రంగురంగులుగా ఎగురుతూ ఉండాలి. అంతటి సుందర ఉద్యానవనం మధ్య అన్నిటికన్నా బహు సుందరమైన భవనం ఉండాలి. ఆ భవనం కూడా ఈ చైనాలో, ఈ భూప్రపంచంలో కూడా ఎక్కడా లేనంతటి పరమ సుందరంగా ఉండాలి. ఆ భవనానికి దగ్గరలో చక్కటి సెలయేరు పారుతూ ఉండాలి అన్నాడు. కొడుకు ఊహాలోకంలో నుంచి చెబుతూ ఉంటే తాను కూడా ఊహాలోకంలో తేలిపోయింది ఆవిడ. కొడుకు చెబుతున్న దృశ్యాలు చాలా సుందరంగా ఉన్నాయి ఆమెకు. ఆమె చాలా ఆనందించింది. చాంగు చెబుతూ ఉంటే ఆ దృశ్యమంతా తన కళ్ళ ముందు మెదులుతున్నట్టుగానే ఉన్నది ఆమెకు. చాంగ్, ఖచ్చితంగా నేను నువ్వు వర్ణించిన ఆ పరమ సుందర దృశ్యాన్ని నా అల్లికలో అల్లుతాను. ఆ పని ఈరోజు నుంచే ప్రారంభించుతాను. వెంటనే వెళ్ళి పెద్ద ఖరీదైన పట్టుగుడ్డ, అందుకు కావలసిన రంగురంగుల పట్టుదారాలు తీసుకొనిరా అంది. చాంగ్ నవ్వి, అమ్మా, నాకు నీ హృదయం తెలీదా? అందుకు కావలసిన సామాగ్రి అంతా తీసుకువచ్చాను అంటూ తాను తీసుకువచ్చిన సామాన్లన్నీ ఆమె ముందు ఉంచాడు. పెద్ద గుడ్డ బిగించేందుకు అనువుగా ఉండే పెద్ద చట్రాన్ని కూడా అతను తీసుకువచ్చాడు. షియాంగ్షి కొడుకును చాలా మెచ్చుకుంది. ఆమె పెద్ద కొడుకు చుంగు, రెండవ కొడుకు చింగ్ ఇద్దరు కూడా డబ్బును కన్ను మిన్ను కానరాకుండా ఖర్చు చేస్తూ జులాయిలా తిరుగుతున్నారు. కానీ అందరికన్నా చిన్నవాడు అయిన చాంగ్ మాత్రం ఇంతటి ప్రయోజకుడు అవటమే కాక తనకు ఎంత మాత్రం కష్టాలు కలగకుండా చూస్తున్నాడు. విపరీతమైన డబ్బు కూడా మామూలు తివాసీల మీద సంపాదిస్తున్నాడు. అంతేకాకుండా తనలోని కళాతృష్ణను బయటికి లాగి జీవం పోస్తున్నాడు. అంతకన్నా కావాల్సింది ఇంకేముంది? ఆ తల్లి ఆనందంతో వెంటనే కుట్టు పని ప్రారంభించింది. తన కొడుకు వర్ణించినవి కాక ఇంకా ఎన్నో రకాలైన సుందర దృశ్యాలు ఆమె కళ్ళ ముందు మొదలటం ప్రారంభించాయి. తనలో మెదిలిన సుందర దృశ్యాలను దారం తీసుకుని గుడ్డలుగా కుట్టడం ప్రారంభించింది. పరమ సుందరమైన వర్ణాలు అలుముకుంటున్నాయి. రోజులకు రోజులు గడిచిపోతున్నాయి. రాత్రులు కూడా నిద్రపోకుండా కుడుతున్నది. చాంగ్ వచ్చి గుర్తు చేసేదాకా ఆమెకి ఆకలి కానీ, దప్పులు కానీ, విశ్రాంతి కానీ ఉండటం లేదు. ఒక తల్లి పొత్తిళ్లలోని పాపకు ఎంత శ్రద్ధ వహిస్తుందో చాంగ్ కూడా తన తల్లి పట్ల అంతటి శ్రద్ధ వహిస్తున్నాడు. తల్లి విశ్రాంతి తీసుకోవటానికి ఉపక్రమించగానే ఆమెకు కాళ్ళు వత్తడం, చేతులు వత్తడము చేస్తున్నాడు. ఇంట్లోని వంట వార్పు సంగతి పక్కింటి ఆడవాళ్లు చూసుకుంటున్నారు. ఇహ చింగు మాత్రము కంటికి కూడా కనిపించడం లేదు. ఎప్పుడో ఇల్లు గుర్తుకు వచ్చినప్పుడు మాత్రం వస్తున్నారు, లేదా చేతిలో డబ్బు అయిపోయినప్పుడు వస్తున్నారు. అన్నలు ఎంత దుబారాగా డబ్బు ఖర్చు చేస్తున్నా చాంగ్ వాళ్ళని ఏమీ అనలేకపోతున్నాడు. కారణం వాళ్ళు తనకన్నా చాలా పెద్దవాళ్ళు కావటమే. తను వాళ్ళు అడిగినప్పుడల్లా డబ్బు ఇస్తూ పోతే వాళ్ళు ఇంకా పాడైపోయే అవకాశం ఉన్నది అని ఊహించి డబ్బు ఇవ్వటం తగ్గించాడు. దాంతో ఆ ఇద్దరికీ చాలా కోపం వచ్చింది. కానీ తాము ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోతున్నారు. మీకు ఇంత వయసు వచ్చి కూడా బుద్ధి లేకుండా పోతున్నది. ఈ వయసులో అమ్మను సుఖపెట్టకపోవటం అటుంచి ఆమె రెక్కల కష్టం మీద బతుకుతూ ఆమె సంపాదించిన డబ్బును ఖర్చు చేయడానికి సిగ్గులేదు అని కూడా అన్నాడు చాంగ్. అయినా వాళ్లలో ఇసుమంత మార్పు కానీ బుద్ధి కానీ రాలేదు. అలా నెల రోజులు గడిచాయి. ప్రతిరోజు చాంగ్ తల్లి దగ్గర కూర్చుంటున్నాడు. తల్లి చాలా అద్భుతంగా అల్లుతున్నది. అది ఎంత అద్భుతంగా ఉన్నది అంటే తన ఊహాలోకంలో ఊహించిందంతా ఆమె కుట్ల రూపంలో గుడ్డ మీద పెడుతున్నది. చాంగ్కి చాలా సంతోషంగానూ
తల్లి పట్ల చాలా గర్వంగానూ ఉన్నది. తన తల్లితో మిగతా ప్రపంచం ఊహించలేని మహా అద్భుతమైన పనితనం ఉన్నదని చాంగుకు తెలుసు. తన తల్లి అల్లుతున్న ఆ తివాసి ఇహ ఈ ప్రపంచంలో ఎవరూ అల్లలేరని కూడా అతనికి తెలుసు. చాలు, తన తల్లి జీవితానికి, ఆమెలోని కళాతృష్ణకి, సామర్థ్యానికి ఆ ఒక్కటే చాలు. చాంగ్ చాలా ఉత్సాహంగా ఉంటున్నాడు. చుట్టుపక్కల వాళ్ళు కూడా ప్రతి వాళ్ళు వచ్చి ఆ తివాసీని సందర్శించుకొని వెళుతున్నారు. ఆ తివాసీని చూస్తుంటే అదొక అల్లిక అని ఎవరికీ అనిపించడం లేదు. నిజంగానే చూస్తున్నట్లుగా కళ్ళ ముందు ఆ సుందర దృశ్యం నిజంగానే ఉన్నట్లుగా భ్రమ కలుగుతుంది. రాను రాను చాంగ్ తిండి తిప్పలు మర్చిపోతున్నాడు. చిత్రమేమిటంటే ఎందుకు పనికిరాని చింగిలు కూడా ఈ మధ్య తల్లి దగ్గరే కూర్చొని చిత్రం వంక చూస్తూ కలలు కంటున్నారు. అట్లా రోజులు గడిచిపోతున్నాయి. మరో 1 నెల రోజులు గడిచింది. చిత్రం దాదాపు పూర్తయింది. చాంగ్ తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా, నువ్వు కనీసం ఈ రోజైనా విశ్రాంతి తీసుకో. చిత్రం దాదాపు ఎలాగూ పూర్తయిపోయింది కదా, రేపు చూసుకోవచ్చు అన్నాడు. లేదు చాంగ్, ఈరోజు ఎలాగో అలాగనా కష్టపడి చిత్రం పూర్తవుతుంది కదా, ఇంకా తర్వాత నాకు చింత ఏముంటుంది, కనుక నన్ను ఈరోజు పని పూర్తి చేయనివ్వు అంది. చాంగ్ మౌనంగా ఉండిపోయాడు. తిరిగి తన అల్లికలో మునిగిపోయింది షియాంగ్షి. చాంగ్ కూడా పక్కనే కూర్చున్నాడు. తెల్లవారింది. చిత్రం పూర్తయింది. చాంగ్ సంతోషానికి అంతులేదు. ఇక షియాంగ్షి సంతోషానికి అవధులే లేవు. చాంగ్ అంది షియాంగ్షి. ఏమిటమ్మా అన్నాడు చాంగ్. చాంగ్, చిత్రం చాలా అద్భుతంగా పూర్తయిన మాట నిజమే, కానీ నాకు ఇంకా ఏదో లోపం కనిపిస్తుందిరా బాబు అంది ఆమె. లోపమా అంటూ ఆశ్చర్యపోయాడు చాంగ్. అమ్మా, నాకు ఈ చిత్రంలో లోపమేది కనిపించడం లేదే, నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు అన్నాడు. లేదు బాబు, చిత్రం బాగా కుదిరిన మాట నిజమే, కానీ ఏదో ఒకే ఒక్క లోపం ఉంది. అది ఏమిటో మాత్రం నేను ఊహించలేకుండా ఉన్నాను. ఆ ఒక్క లోపం ఏదో సరిచేయగలిగితే ఇక ఇంతకన్నా అద్భుత చిత్రం ప్రపంచంలో ఉండదు అంది షియాంగ్షి ఏదో ఊహాలోకంలో తేలిపోతూ. తల్లి చెప్పిన లోపం ఏమిటా అని ఆలోచించసాగాడు చాంగ్. ఈలోగా అతని 2 అన్నలు కూడా నిద్ర నుంచి మేల్కొన్నారు. తమ తల్లి పూర్తి చేసిన అద్భుత చిత్రం వంక అబ్బురంగా చూశారు. అమ్మా, ఇక నువ్వు విశ్రాంతి తీసుకో, లోపం ఏమిటో తర్వాత ఆలోచిద్దాము అన్నాడు చాంగ్. చివరిసారిగా ఏదో చిన్న కుట్టు వేయవలసి ఉంటే అది కూడా వేసి నిలుచుంది షియాంగ్షి. చాంగ్ కూడా లేచి నిలుచున్నాడు. అంతలోనే ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమైంది. ఆ నలుగురు ఆశ్చర్యపోయారు. అది వేసవికాలం రోజులు. అట్లాంటి వేసవికాలం రోజుల్లో ఆకాశము మేఘావృతం అవడం ఏమిటి? నలుగురు ఆశ్చర్యపోతూ చూస్తూ ఉన్నంతలో మబ్బుల్లో మెరుపులు మెరిశాయి. పెద్ద పెద్ద ఉరుములు ఉరిమాయి. చూస్తూ ఉండగానే ఆ ప్రాంతమంతా అల్లకల్లోలమైంది. పెద్దగా గాలి వీచడం ఆరంభించింది. షియాంగ్షి ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా అటూ ఇటూ పడిపోవటం ఆరంభించాయి. షియాంగ్షి తను అల్లిన అల్లికల చట్రం ఎక్కడ నేల మీద పడిపోతుందో అన్న భయంతో ఆమె తన చిత్రం దగ్గరికి వెళ్ళబోయేటంతలో ఉన్నట్టుండి చట్రం దానికి అదే చిత్రంగా విడిపోయి దానికి బిగించి ఉన్న తివాసీ కూడా విడిపోయి గాలిలోకి లేచింది. షియాంగ్షి కెవ్వున అరిచి, చాంగ్, తివాచీ గాలిలోకి లేచింది, పట్టుకో అంది. ముందుకు పరిగెత్తుకు వస్తూ చాంగ్ అమాంతంగా గాలిలోకి ఎగిరాడు. అయితే అతనికి గాలిలోకి లేచిన తివాచీ అందలేదు. అతని మిగతా 2 అన్నలు చుంగ్చాంగులు కూడా తివాచీని అందుకోవటానికి ప్రయత్నించారు. కానీ అది వాళ్ళ వల్ల కూడా సాధ్యం కాలేదు. ఏదో మాయో మంత్రమో జరిగినట్టుగా తివాచీ అలా గాలిలోకి లేచి బయటికి వచ్చి ఆకాశంలో ప్రయాణించి మబ్బుల్లోకి మాయమైంది. షియాంగ్షి కెవ్వున అరిచి నేల మీద కూలిపోయింది. 3 అన్నదమ్ములు చాలా దూరం పరిగెత్తుకు వెళ్లారు, కానీ లాభం లేకపోయింది. తివాసీ వాళ్లకు కనిపించలేదు. షియాంగ్షి వెంటనే మంచం ఎక్కింది.
ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా లాభం లేకపోయింది. తన తల్లి ఎంతగా కష్టపడి ఆ తివాసీని అల్లిందో చాంగ్కి తెలుసు. అతను కూడా తల్లిని ఊరడించడానికి ప్రయత్నించాడు. అమ్మా, తివాసీ నీ చేతుల మీదుగా అల్లింది. అలాంటిదే మరొకటి కాకపోతే మరో 100 అల్లగల శక్తి నీలో ఉంది. నువ్వు ఎందుకు విచారిస్తావు అన్నాడు. అయినా చాంగ్ మాటలు ఆమెకు ఊరట కలిగించనే లేదు. లేదు బాబూ చాంగ్, అది నా ఊహాలోకంలో నుంచి నీ సహాయంతో అల్లింది. ఏదో దైవశక్తి నాకు ఆసరాగా నిలబడినందువల్ల నేను దాన్ని అల్లగలిగాను. అంతేకాని మళ్ళీ కావాలంటే దాన్ని నేను అల్లలేను. ఖచ్చితంగా నేను బ్రతకను. నా తివాసీ నా కంటి ముందు ఉంటే గాని నా ప్రాణాలు నిలవ్వు. ఇది నిజం అంది ఆమె. చాంగ్ ఎంత ప్రాధేయపడినా లాభం లేకపోయింది. 2 రోజులు గడిచాయి. సాధ్యమైనంత దూరం వరకు అన్నదమ్ములు ముగ్గురు వెళ్ళి వెతికి వచ్చారు. తివాసీ మాత్రం కనిపించలేదు. 2 రోజులకే తల్లి చాలా నీరసించిపోయింది. ఇహ లాభం లేదనుకొని పెద్ద కొడుకు చుంగు ముందుకు వచ్చి, అమ్మా, నువ్వు విచారించకు. ఇంతకాలము నేను ఏ రకంగానూ నీకు ఉపయోగపడలేకపోయాను. నీ మీద నాకుండే ప్రేమను నిరూపించుకునే అవకాశం నాకు ఈ రూపంలో లభించింది. నేను బయలుదేరి వెళ్ళి 1 నెల రోజులలోపుగా తివాసీను సాధించి తీసుకువస్తాను. నాకు సెలవు ఇవ్వు అన్నాడు. పెద్ద కొడుకు మాటలకు షియాంక్షి చాలా సంతోషించి, క్షేమంగా వెళ్ళి లాభంగా రా నాయనా. ప్రతిరోజు నేను నీ రాక కొరకు ఎదురు చూస్తూ ఉంటాను అంది. చుంగు వెంటనే తనకు కావాల్సిన సామాగ్రిని భుజానికి కట్టుకొని తన తమ్ములకు తల్లికి వీడ్కోలు చెప్పి బయలుదేరాడు. సుమారు 20 రోజులు ప్రయాణం సాగించాడు చుంగు. ఎన్నో నగరాలు పల్లెలు తిరిగాడు. తన తల్లి అల్లిన తివాసీ ఏదైనా సంతలో ఉంటుందేమోనని అతడి ఆశ. తను తిరిగిన ప్రతి ప్రాంతంలోనూ ప్రతి సంతకు వెళ్ళి చూశాడు కానీ ఎక్కడా ఆ తివాసీ కనిపించలేదు. ఎంతోమందిని అడిగాడు. అయినా లాభం లేకపోయింది. చుంగు ఉత్తరం దిక్కుగా ప్రయాణం సాగించాడు. మరో 5 రోజులు గడిచింది. అలా ప్రయాణం చేయగా ఒకరోజు ఒక పర్వతం మీదకి చేరుకున్నాడు. మధ్యాహ్నం దాకా నడిచి అలసిపోయి ఒక చెట్టు కిందకి చేరుకున్నాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాడు. తర్వాత మధ్యాహ్నం భోజనం చేద్దామని తన భుజం మీద ఉన్న సంచి తెరిచి రొట్టెలు తేనె బయటికి తీశాడు. నీరున్న సీసా కూడా తీసి బయటపెట్టి అన్నీ అనుకూలంగా పెట్టుకుని తర్వాత తినడానికి ఉపక్రమించబోయేటంతలో ఉన్నట్టుండి ఎక్కడి నుంచో ఒక వృద్ధురాలు అక్కడికి వచ్చింది. ఆమె దివ్యంగా మెరిసిపోతున్నది. ఆమె చేతిలో వంకర తిరిగిన కర్ర ఉన్నది. చుంగు ఆమె వంక ఆశ్చర్యంగా చూశాడు. బాబు చుంగు, నాకు బాగా ఆకలిగా ఉంది. నాకు ఒక రొట్టె ఇస్తావా అంది వృద్ధురాలు. ఆమెకు తన పేరు ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోతూ చుంగు ఆమెను కసురుకున్నాడు. పో పో ముసలిదాన, నేను నీకు చిన్న రొట్టె తుంపు కూడా ఇవ్వను. నేను నీకు రొట్టె ఇస్తే నాకు తగ్గదా అన్నాడు. వృద్ధురాలు నవ్వింది. చుంగు, నువ్వెందుకని ఇంటి నుంచి బయలుదేరి వచ్చావో నాకు తెలుసు. నువ్వు నాకు రొట్టెలు ఇచ్చావంటే నీకు అంతులేని ధనాన్ని ఇస్తాను అన్నది. చుంగు ఆశ్చర్యపోయి, నువ్వు నాకు ధనాన్ని ఎలా ఇస్తావు అని అడిగాడు. వృద్ధురాలు వెంటనే తన కుడి చేతిని గాలిలోకి చాచి ఏదో అనేసరికి ఆమె చేతిలో ఒక బంగారపు పెట్టె ప్రత్యక్షమైంది. ఆమె దాన్ని తెరిచి చూపించింది. దాని నిండా బంగారపు నాణేలు, రత్నాలు, మణులు ఉన్నాయి. వాటి ఖరీదు కొన్ని లక్షల ఏండ్ల ఖరీదు ఉంటుందని అతనికి తెలుసు. చుంగు వెంటనే ఆమెకు తన దగ్గర ఉన్న రొట్టెలు ఇచ్చేశాడు. ఆమె నవ్వుతూ చుంగును చూసి, ఇప్పుడు చెప్పు, నీకు ఈ ధనం కావాలా లేక పోగొట్టుకున్న మీ అమ్మ అల్లిన తివాసీ కావాలా అంది. చుంగు ఎంతమాత్రమూ తడుముకోకుండా, నాకు ధనమే కావాలి. ఈ ధనంతో మా అమ్మ అల్లిన తివాసీ లాంటివి 1,00,000 కొనుక్కోవచ్చు. నేను సుఖంగా బ్రతకదలిచాను. నాకు ఆ ధనాన్ని వెంటనే ఇవ్వు అన్నాడు. వృద్ధురాలు నవ్వి, సరే ఇదిగో అంటూ ధనాన్ని చుంగుకి ఇచ్చి రొట్టెలు తీసుకోకుండా వెళ్ళిపోయి మాయమైపోయింది. చుంగు సంతోషానికి మేరలేదు. తను ఆ ధనంతో తన ఇంటికి తిరిగి వెళ్ళేసరికి తన తమ్ముళ్ళకి
తల్లికి ధనం పంచాల్సి వస్తుందని ధనం తాను మాత్రమే ఉంచుకుంటే జీవితాంతము సుఖంగా బ్రతకవచ్చని భావించి లేచి ధనాన్ని భద్రపరుచుకొని తనకి ఇష్టం వచ్చిన వైపుకు ప్రయాణం సాగించాడు చుంగు. చుంగు పెట్టిన గడువు దాటిపోయేసరికి రెండవ వాడు తల్లితో, అమ్మా, అన్నయ్య పెట్టిన గడువు దాటిపోయింది. నాకు నువ్వంటే చాలా ప్రేమాభిమానాలు ఉన్నాయి. నీకు కలిగిన మనోవేదన తీర్చకపోతే నా పుట్టుకకి అర్థం లేదు. నేను ఎలాగైనా అన్నయ్య సాధించలేని మన తివాసీని నేను సాధించి తీసుకువస్తాను. నెల రోజుల్లో ఖచ్చితంగా తిరిగి వస్తాను, సెలవు ఇవ్వు అన్నాడు. షియాంక్షి, క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా నాయనా అంటూ దీవించింది. చింగు బయలుదేరాడు. తన అన్న చుంగులాగానే చింగు కూడా ఎన్నో నగరాలు పల్లెలు తిరిగి సరిగ్గా 25వ రోజున ఉత్తర దిక్కున ఉండే పర్వతం మీదకు చేరుకున్నాడు. ఆకలిగా అనిపించి అదే చెట్టు కింద కూర్చొని రొట్టెలు తినడానికి ఉపక్రమించాడు. అంతలోనే తిరిగి వృద్ధురాలు అక్కడికి వచ్చి, చింగ్, నాకు ఆకలిగా ఉంది, ఒక రొట్టె ఇస్తావా అంది. చింగ్ వెంటనే గబగబా తన రొట్టెలు దాచుకున్నాడు. ముసల్దానా, ఎవరివి నువ్వు? రొట్టెలు నీకు ఇవ్వటానికి నాకు తేరగా వచ్చాయనుకుంటున్నావా? వెళ్ళు వెళ్ళు అన్నాడు. వృద్ధురాలు నవ్వి, నీ అన్న చుంగు నాకు రొట్టె ఇచ్చి చాలా లాభం పొంది వెళ్ళిపోయాడు అన్నది. నేను అంతులేని ధనాన్ని చుంగుకి ఇచ్చాను అంటూ ఆమె గాలిలోని చెయ్యి చాపి బంగారపు పెట్టె సృష్టించి అందులోని రత్నరాసుల్ని చూపించింది. చింగు కళ్ళు జిగ్గేలుమన్నాయి. వెంటనే రొట్టెల మూట అక్కడే పడవేసి ఆ పెట్టెను అందుకొని వెంటనే దాచుకున్నాడు. వృద్ధురాలు నవ్వి, అయితే పోయిన నీ తల్లి తివాసీ కోసం వెతకవా అంది. ఆహా, వెతకను. ఆ పాడు తివాసీ కోసం ఇంతటి ధనాన్ని వదులుకునేంత పిచ్చివాణ్ణి కాను. ఈ ధనంతో నేను జీవితాంతము సుఖంగా బ్రతకగలుగుతాను అంటూ సమాధానం కొరకు ఎదురు చూడకుండా తన అన్న వెళ్ళిన దిక్కుకే అతను కూడా వెళ్ళిపోయాడు. నెల రోజులు గడిచినా తన చిన్న అన్న చింగు కూడా రాకపోయేసరికి చాంగ్ ప్రయాణానికి సిద్ధమయ్యాడు. తల్లి పరిస్థితి ఎంతమాత్రమూ బాగులేదు. తల్లి షియాంక్షి చాంగ్ వెళ్ళటానికి అభ్యంతరం పెట్టింది. బాబు, వెళ్ళిన నీ అన్నలు తిరిగి రాలేదు. వాళ్ళకి ఎలాంటి ఆపద కలిగిందోనని నా మాతృహృదయం తలడిల్లిపోతున్నది. ఇప్పుడు నువ్వు కూడా వెళ్తానంటున్నావు. నాకు ఇంకా ఎందుకని గర్భశోకాన్ని కలిగిస్తావు అంది. అమ్మా, నాకు ఇదంతా ఏదో దైవమాయలా అనిపిస్తుంది. నేను ఖచ్చితంగా తివాసీని సాధించి తీసుకువస్తాను. అలాగే అన్నయ్యలను కూడా తీసుకువస్తాను. దయచేసి నాకు అనుమతినివ్వు అన్నాడు చాంగ్. ఎంతో ప్రయత్నం మీద షియాంక్షి చాంగ్ని వెళ్ళటానికి ఒప్పుకుంది. చాంగ్ తన తల్లికి జాగ్రత్తలు చెప్పి పక్క ఇళ్ల వాళ్ళకి అప్పగించి ప్రయాణం సాగించాడు. తన ఇద్దరు అన్నలులాగే చాంగ్ కూడా ప్రతి పట్టణము పల్లె వెతికాడు. అయినా అతనికి తన తల్లి అల్లిన తివాసీ కనిపించలేదు. అతను కూడా 25వ రోజున ఉత్తరం దిక్కున ఉండే పర్వతం మీదకు చేరుకొని చెట్టు కింద కూర్చొని రొట్టెలు తినడానికి ఉపక్రమించాడు. అదే సమయంలో వృద్ధురాలు అక్కడికి వచ్చి, బాబు చాంగ్, నాకు చాలా ఆకలిగా ఉంది, నాకొక రొట్టె ఇస్తావా అని అడిగింది. చాంగ్ ఎంతగానో ఆశ్చర్యం చెంది వృద్ధురాల్ని ఆహ్వానించి, అవ్వా, నీకు నా పేరు ఎలా తెలుసు? పాపం, చాలా ఆకలి మీద ఉన్నట్టున్నావు. రా, వచ్చి ఇలా కూర్చొని నీ ఆకలి తీర్చుకో. నీ ఆకలి తీరిన తర్వాతే నేను తింటానులే అన్నాడు. వృద్ధురాలి ముఖంలో చాలా సంతోషము, తృప్తి కనిపించాయి. నేను నీ దగ్గర ఉన్న రొట్టెలన్నీ తింటే నువ్వేం చేస్తావు బాబు అంది. చాంగ్ నవ్వి, అవ్వా, నువ్వు వృద్ధురాలివి, వృద్ధులకు ఆకలి అధికంగా ఉంటుంది అని నాకు తెలుసు. మరేం పర్వాలేదు, నేను యువకుణ్ణి, ఆకలికి తట్టుకోగలను. ముందు నీ ఆకలి తీర్చుకో. ఎంత ఆకలి మీద ఉన్నావో ఏమో అన్నాడు. వృద్ధురాలు తృప్తి చెంది చాంగ్ రొట్టెల్ని తిన్నది. ఆమె తింటున్నంతసేపు చాంగ్ ఆమెకు సేవ చేస్తూ కూర్చున్నాడు. ఆమె తినటం ముగించిన తర్వాత చాంగ్, ఇంతకీ నువ్వెందుకు బయలుదేరావు నాయనా అంటూ అడిగింది. చాంగ్ చెప్పాడు. వృద్ధురాలు నవ్వి, పిచ్చివాడా, తివాసీ కోసం ఇంత కష్టపడుతున్నావా? నీ అన్నలు చాలా తెలివిగలవాళ్ళు.
అందుకే వాళ్ళు నేను ఇచ్చిన ధనంతో తృప్తిపడి సుఖంగా బతికేటందుకు వెళ్ళిపోయారు అంటూ చెయ్యి ఎత్తి బంగారపు పెట్టెను సృష్టించి అందులోని రత్నరాశులను చూపించి, ఈ ధనము నీ 2 అన్నలకి ఇచ్చిన దానికన్నా అధికమైంది. దీన్ని తీసుకొని తృప్తిపడి ఇక్కడి నుంచి వెళ్ళిపో అంది. చాంగ్ నిరాకరించి, అవ్వా, నువ్వెవరివో దేవతా స్త్రీవని నేను భావిస్తున్నాను. నాకు ఈ ధనం వద్దు. నా తల్లి సుఖం కన్నా నాకు మించింది లేదు. నా తల్లి హృద్రోగంతో మంచం పట్టింది. ఈ ధనం నన్ను గాని నా తల్లిని గాని సుఖపెట్టలేదు. మనోతృప్తిని మించిన ధనం ఈ ప్రపంచంలో ఏమున్నది? నాకు ఈ ధనం వద్దు. దయచేసి తివాసి ఎక్కడ ఉన్నదో చెప్పు, లేదా నా పాటికి నేను వెతుక్కుంటూ వెళతాను అన్నాడు. అంతే. అతను అలా అన్నాడో లేదో మరుక్షణమే ఒక పెద్ద మెరుపు మెరిసింది. వృద్ధురాలు మాయమైపోయి ఆ స్థానాన్నే ఒక దేవతా స్త్రీ నిలుచుని ఉన్నది. చాంగ్ అబ్బురం చెంది ఆమెకు నమస్కరించాడు. చాంగ్, నీకు నీ తల్లి మీద ఉన్న భక్తికి, ప్రేమకు నేను చాలా సంతోషించాను. నీకు తప్పకుండా జయం కలుగుతుంది. నువ్వు ఆకలి మీద ఉన్నావు, ముందుగా విందు ఆరగించు అంటూ ఆమె పంచభక్ష పరమాన్నాలను సృష్టించింది. ఇద్దరూ కలిసి ఆరగించారు. చాంగ్, నీకు కావలసిన తివాసి నువ్వు పొందే ముందు నువ్వెంతటి సాహసవంతుడివో నిరూపించుకోవలసి ఉంటుంది. అందుకు నువ్వు సమ్మతించి నీ ధైర్య సాహసాల్ని ప్రదర్శించి నన్ను తృప్తిపరిస్తే నీకు కావలసిన సమాచారాన్ని తెలిపేటందుకు నాకే విధమైన అభ్యంతరం ఉండదు అన్నది. ఆహా, నాకున్న ధైర్యం ఏపాటిదో ప్రదర్శించేటందుకు నాకేం అభ్యంతరం లేదు. నా తల్లి కోసం నా ప్రాణాలు సైతం లెక్క చేయని స్థితిలో ఉన్న నేను నీకు ఎలా నా ధైర్యాన్ని రుజువు చేసుకోవాలో అర్థం కావటం లేదు అన్నాడు దీనంగా ఆలోచిస్తూ. నీకా చింత అక్కర్లేదు. ఇక్కడికి మైలు దూరంలో ఒక కోట ఉంది. అందులో నువ్వు ప్రవేశించి రాత్రిపూట పడుకో. ఆ తర్వాత జరిగేదంతా నాకు తెలుస్తుంది అని చెప్పింది. అలాగే, రాత్రికి పడుకుంటాను. ఏ దిక్కుగా వెళ్లాలో చెప్పు ఆతృతగా అడిగాడు. ఎదురుగా ఉన్న ఆ కాలిబాట వెంట వెళితే సరాసరి భవనాన్ని చేరతావు అంటూ కాలిబాట చూపింది అవ్వ. అవ్వ దగ్గర సెలవు తీసుకొని కాలిబాటపై బయలుదేరాడు చాంగ్. చాంగ్ అలా నడుచుకుంటూ కోసు దూరం వెళ్ళేసరికి ఎదురుగా బ్రహ్మాండమైన కోట ఒకటి కనిపించింది. ఆ కోటను చూస్తుంటేనే అది పాడుబడ్డ కోటని తెలుస్తూనే ఉంది. అయినా ధైర్యంగా ముందుకు అడుగులు వేశాడు. కోట ముందు ఉన్న తోట నిండా పిచ్చి మొక్కలు మొలిచి పొదల్లా పెరిగి ఉన్నాయి. మామూలు పళ్ళ చెట్లు సైతం భయంకర వృక్షాల్లా పెరిగి అడవి తీగలు చెట్ల కొమ్మలకి దట్టంగా అల్లుకొని సూర్యరశ్మి చొచ్చుకునే పాటి చోటు కూడా లేకుండా వచ్చేస్తున్నాయి. గుడ్లగూబలు, రాబందులు కొమ్మల మీద ఉన్నాయి. అన్నీ చూసుకుంటూ చాంగ్ కోట ముఖద్వారం దగ్గరికి వెళ్ళి నెట్టి చూశాడు. కానీ అవి ఏనుగులతో నెట్టిస్తే కూడా తెరుచుకునేలా అనిపించలేదు. ఇహ లాభం లేదనుకుని చావడిలోనే పడుకునేటందుకు నిర్ణయించుకున్నాడు. పిచ్చి మొక్కల కొమ్మలు విరిచి చీపురులాగా చేసి తనకు పడుకునేందుకు కావలసిన స్థలంలో ఉన్న మట్టి శుభ్రపరుచుకొని తల క్రింద దిండులా మరికొన్ని కొమ్మలు ఉంచుకొని పక్క సిద్ధం చేసుకున్నాడు. అప్పటికి సంధ్యవేళ కావటంతో భయంకరమైన వృక్షాలు గుబురు మూలంగా వెలుగు తగ్గి చీకటి అలుముకోసాగింది. ప్రస్తుతానికి చాంగ్ చేయవలసిన పనంటూ ఏమీ లేకపోవడంతో ఆకులతో తయారు చేసుకున్న దిండు మీద తలవాల్చి పడుకొని ఆలోచించసాగాడు. అసలు ఈ అవ్వ ఎవరు? తన కోసం ఇక్కడ కాచుకొని ఉన్న ఆపద ఏమిటి? దాన్ని తను ఎలా ఛేదించాలి? ఆ తివాసి ఎక్కడుంది? దాన్ని తాను సంపాదించి తన తల్లికి అందజేసి ఆమెను సంతోషపరచగలడా లేదా? ఇలా ఏవేవో ఆలోచిస్తున్న చాంగ్ ఏదో చప్పుడు కావడంతో ఉలిక్కిపడి తల ఎత్తి చూశాడు. కోటలోని గాజు కిటికీలో నుంచి ఒక చెయ్యి క్రొవ్వొత్తి పట్టుకుని కనిపించింది. చాంగ్ ఒక్క ఉదుటన లేచి నుంచున్నాడు. మనుష్య సంచారం లేక పాడుబడిన ఈ కోట లోపల నుంచి చెయ్యి కనిపించడం ఏమిటా అనుకుంటూ కిటికీ దగ్గరికి వెళ్ళి కొవ్వొత్తి పట్టుకొని ఉన్న చేతిని పట్టుకోబోయాడు. కానీ కొవ్వొత్తి పట్టుకుని ఉన్న చెయ్యి చప్పున పక్కకి తప్పుకోవటం, కిటికీ క్రింద గాజు తలుపులు తెరుచుకోవటం, చేయి పట్టుకునేందుకు విసురుగా వచ్చిన చాంగ్ తెరుచుకున్న కిటికీ నుంచి లోపలికి బోళ్ళ పడటం రెప్పపాటు కాలంలో జరిగాయి.
బోర్లపడ్డ చాంగు తమాయించుకొని లేచి నిల్చొని చూశాడు. అక్కడెవ్వరూ కనిపించలేదు. కానీ కోటలోని ఆ గది విలువైన వస్తువులతో అలంకరించబడి ఉంది. అక్కడక్కడ క్రొవ్వొత్తులు వెలుగుతూ ఉన్నాయి. గది మధ్యలో బంగారపు నగిషీలు చెక్కబడిన పెద్ద బల్లపైన నోరు ఊరించే వివిధ రకాలైన వంటకాలు ఆవిర్లు తేలుతూ పళ్ళాలలో ఉన్నాయి. అందమైన పూలు చిత్రించి ఉన్న చీనా మట్టి పాత్రలలో వివిధ రకాలైన పానీయాలున్నాయి. గదికి ఉన్న అన్ని ద్వారాలు మూసే ఉన్నాయి, చాంగు వచ్చిన కిటికీ తప్ప. కాసేపు గది 4 మూలలా పరీక్షగా చూసిన చాంగుకి ఆ తర్వాత ఏం చేయాలో తోచక టేబుల్ ముందు ఉన్న ఆసనం మీద కూర్చున్నాడు. జరిగేదేదో జరిగి తీరుతుంది, ఏం జరగబోతుందా అని ఆలోచిస్తూ కూర్చోవటంలో లాభం లేదనుకొని ముందు ఉన్న పదార్థాలు సుష్టుగా తిని జాడీలలో ఉన్న మధుర పానీయాలు వరుసగా రుచి చూస్తూ కూర్చున్నాడు. అవి మత్తు పానీయాలు కావటంతో అలాగే తల బల్లపైన వాల్చి నిద్రలోకి జారాడు. ముందు మాయమైన చెయ్యి మళ్ళీ చాంగ్ దగ్గరకు వచ్చింది. చాంగ్ చేతికి ఉన్న అతి సాధారణమైన వెండి పగడపు ఉంగరాన్ని తీసి తన వేలికి పెట్టుకుని తన వేలికి ఉన్న వజ్రాల ఉంగరం తీసి చాంగ్ వేలికి తొడిగింది. చాంగ్ చేతిని పట్టుకొని లేపి ముందుకు నడిచింది. ఎదురుగా ఉన్న తలుపు దానికదే తెరుచుకుంది. ఆ గదిలో చక్కటి హంసతూలికా తల్పం అమర్చి ఉంది. చాంగుని తీసుకుని వెళ్ళి పడుకోబెట్టింది. అప్పటికి చాంగుకి కాస్త మత్తు దిగి మెలకువ వచ్చింది. బల్ల దగ్గర ఉన్న తను పడక మీద ఉండడం తెలుసుకొని ఆశ్చర్యపోతూ ఆ గదిలో ఎవరో మసులుతున్నట్లు తెలుసుకొని ఏమాత్రమూ భయపడకుండా ఎవరది, ఆడా మగా అని పడుకునే అడిగాడు. నేనొక దురదృష్టవంతురాల్ని, బుద్ధిమంతుడైన ఒక దేవతా పురుషుణ్ణి పిరికివాడంటూ అవమానపరిచినందుకు అతడు ఆగ్రహించి భయంకర పిశాచాల మధ్యన ఈ కోటలో పడుండమని శపించాడు. ఆ తర్వాత నా పొరపాటు తెలుసుకొని క్షమించమని అడిగినందుకు ధైర్య సాహసాలు గల మానవుడెవరైనా 3 రాత్రుళ్ళు పగళ్ళు ఈ కోటలోనే గడిపితే నీకు శాప విమోచనమవుతుంది అని చెప్పాడు. కోకిల గొంతును మించిన తీయని గొంతు పలికింది. 3 రాత్రుళ్ళు పగళ్ళు గడిపి నేను నీకు శాప విమోచనం కలిగిస్తాను అంటూ చాంగ్ దృఢంగా పలికాడు. ఈ కోటలో 3 రాత్రులు గడపటం నువ్వు అనుకున్నంత సులభం కాదు. భయంకర పిశాచాలు నిన్ను కొట్టి చిత్రహింసలు పెడతాయి. కానీ ఉదయం లేచి నువ్వు నీ హంసతూలికా తల్పం క్రింద చూస్తే 3 సీసాలుంటాయి. ఆ 3 ద్రవం కలిపి నీ గాయాలకు పూసుకుంటే వెంటనే గాయాలు మానిపోతాయి. ఎప్పటికప్పుడు నీ భోజన సదుపాయాలన్నీ నేను చూస్తాను అంటూ ఇంకా ఏదో చెప్పబోయి వికటాట్టహాసాలు వినిపించడంతో మాయమైపోయింది. తీయని గొంతు వింటూ మైమరచిపోయిన చాంగ్ ఆ గదిలో ప్రత్యేకించి కొవ్వొత్తులు వెలిగించలేకపోవటం, ముందు భోంచేసిన గదిలోని వెలుగు మసగ్గా తలుపుకు ఎదురుగా ఉన్న మంచం వైపు మాత్రం ప్రసరిస్తూ ఉండటం వలన మూలను నిలుచుకుని మాట్లాడిన అమ్మాయి రూపం చూడలేకపోయాడు. అమ్మాయి గొంతే ఇంత మధురంగా ఉంటే ఆమె రూపం ఇంకెంత సుందరంగా ఉంటుందో అని ఊహిస్తున్న చాంగ్ వీపు మీద బలమైన దెబ్బ పడటంతో పిశాచాలు తన మీద దాడి చేస్తున్నాయని గ్రహించి దెబ్బలు తినేటందుకు తయారయ్యాడు. అప్పటి వరకు కాస్తో కూస్తో ముందు గదిలో నుంచి వస్తున్న వెలుగు మటుమాయమైపోయి కన్ను పొడుచుకున్న కానరాని గాఢాంధకారం అలుముకుంది. పిశాచాల బలం ముందు చాంగు నిలవలేకపోతున్నాడు. అయినా పౌరుషంగా మధ్య మధ్యలో విజృంభించి బలమైన ముష్టిఘాతాలు విసురుతూ ఉన్నాడు. కానీ అతని చెయ్యి విసురుగా గాలిలోకి లేచి వృధాగా వెనక్కి రావటం తప్ప ఒక్క దెబ్బ కూడా ఏ ఒక్క ఆకారానికి తగిలిన స్పర్శ తెలియటం లేదు. పిశాచాల దెబ్బలకి నడుం విరిగినట్లయి సహించరానంత బాధ కలిగింది. ముందున్న పైపళ్ళులోని కొన్ని పళ్ళు రాలిపోయినట్టు అనుమానంగా ఉంది. ఒళ్లంతా హూనమై చాంగులో విజృంభించే శక్తి సన్నగిలుతున్న సమయంలో కోట వెలుపల భయంకర అడవిలా పెరిగి ఉన్న ఉద్యానవనపు చెట్లపై నుంచి పిట్టల కిచకిచ అరుపులతో తెల్లవారబోతున్నట్లు తెలియటం, పిశాచాలు మాయం కావటం ఒకేసారి జరిగింది. కాసేపు ఆయాసంగా గాలి పీల్చుకుంటూ
దెబ్బలు తినేటందుకు ఎదురు చూశాడు. కానీ ఎలాంటి చిన్నపాటి మొట్టికాయ కూడా పడకపోయేసరికి నిజంగానే పిశాచాలు ఆ రాత్రికి కొట్టే పని చాలించి వెళ్ళిపోయినట్లు రూఢి అయింది. ఒంట్లోని ఎముకలన్నీ సరిగ్గా ఉన్నాయో లేవోనని తడిమి చూసుకొని పర్వాలేదు, బాగానే ఉన్నాయనుకున్న తర్వాత పడుకున్నాడు. ఒళ్ళంతా ఒకే తీపులు సరుపుతున్నప్పటికీ తన్నులు తినటంతో విపరీతంగా అలసిపోయి ఉండటం వల్ల వెంటనే నిద్రపోయాడు. ఉదయం బాగా ప్రొద్దెక్కేటప్పటికి నిద్రలేచాడు. అలాగే పడుకునే కళ్ళు తెరిచి రాత్రి జరిగిన సంఘటనలన్నీ నిజంగానే జరిగి ఉంటాయా అని కాసేపు ఆలోచించి ఎటూ తేల్చుకోలేక మంచం కిందకి తొంగి చూశాడు. చిన్న చిన్నవి 3 రంగుల ఎరుపు, నలుపు, తెలుపు సీసాలు, ఒక బంగారపు గిన్నె కనిపించేసరికి అప్పటి వరకు నిద్రపోవడంతో కాస్తంత కుదుటపడ్డ ప్రాణానికి వెంటనే నడుము విరగటం, పళ్ళు రాలటం వగైరాలన్నీ గుర్తుకు వచ్చి రాత్రి జరిగిన సంఘటన 100కి 200 పాళ్ళు నిజమని నమ్మకంగా తెలిసింది. 3 సీసాల్లోని 3 రంగుల ద్రవాలు బంగారపు గిన్నెలోకి వంచుకొని కలిపి పళ్ళ చిగుళ్లలోనూ నడుం మీద మిగిలిన గాయాలపైన రాసుకున్న క్షణంలోనే అన్ని గాయాలు మటుమాయమైపోయాయి. రాలిపోయిన పళ్లతో సహితం యథాలాపంగా చిగుళ్లలో చేరిపోయాయి. కీళ్లన్నీ యథాస్థానాల్లో సర్దుకున్నాయన్న అభిప్రాయం బలపడిన తర్వాత కడుపు లోపల ఆకలి ఆవురావురుమంటున్నదన్న నగ్న సత్యం గుర్తుకు వచ్చి మెల్లగా లేచి ముందు గదిలోకి వచ్చాడు. పొగలు గక్కుతూ ఫలహారాలు బంగారు పాళ్లాలు నిండా కనిపించాయి. రాత్రి తిన్న వంటకాల కన్నా అద్భుతమైన రుచుల వాసనలతో గుమగుమలాడుతున్నాయి. వెంటనే చాంగ్ తిండిపై వేట ప్రారంభించాడు. అవి నాలుక కాలుతున్నప్పటికీ ఆవిర్లని పొగని కూడా వేటాడి కడుపు సంచిలో వేస్తున్నట్లు గబగబా తినేశాడు. చక్కటి ద్రాక్షారసం త్రాగేసి తృప్తిగా లేచి భవనం వెలుపలికి వచ్చాడు. అక్కడ కొత్తగా ఏమీ చూడనవసరం లేనప్పటికీ తిన్న తిండి అరిగేందుకు, కాస్త కాలక్షేపం అయ్యేందుకు పిచ్చు మొక్కలు ముళ్ళు కాళ్ళకి గీసుకుంటున్నప్పటికీ లెక్క చేయని వీరుళ్లాగా ఉద్యానవనమంతా 1కి 10 మార్లు కలియ చుట్టి చివరికి కాళ్ళు నొప్పులు పుట్టి కడుపులో ఆవురావురు మనటం ప్రారంభించేసరికి వచ్చి మెట్ల మీద కూర్చున్నాడు. కాళ్ళని గీసుకొని అంతటితో వదలక ఇంకా అంటు పెట్టుకొని ఉన్న ముళ్ళన్నీ ఓపిగ్గా తీసేసి నేరుగా మళ్ళీ భోజనాల గదిలోకి వచ్చాడు. అప్పటికి మధ్యాహ్నం కావటంతో మళ్ళీ రకరకాల వంటకాలు ఆవిర్లు తేలుతూ సిద్ధంగా ఉన్నాయి. చాంగ్ సుష్టిగా తినేసి బుద్ధిమంతుడిలాగా పడక గదిలోకి వచ్చి ముసుగు తన్ని పడుకున్నాడు. రాత్రికి ఎలాగూ పిశాచాల దెబ్బలు తింటూ మేలుకోవాలి కాబట్టి వీలైనంత గాఢంగా నిద్రపోయాడు. నిద్రలేచి సాయంకాలం సూర్యుడు అస్తమించకముందే చక్కగా తినేసి పాన్పు పైన కూర్చొని పిశాచాల దెబ్బల కోసం ఎదురు చూడసాగాడు. ఈరోజు దెయ్యాలు ఏ కాలో చెయ్యో ఊడపీకేసిపోతే అవి కూడా మందు ప్రభావానికి అంటుకుంటాయా లేదా అన్న చింత పట్టుకొని ఒకవేళ అంటుకోకపోతే ఎలా అని మదనపడసాగాడు. అలా ఎంతసేపు ఆలోచిస్తూ కూర్చున్నాడో తెలియదు. అంతా గాఢాంధకారంగా ఉంది. ముందు గదిలో ఈరోజు కొవ్వొత్తి వెలిగించినట్టు లేదు, వెలుగు లేదు. పిశాచాల నవ్వుతో ఆలోచనల నుంచి ఉలిక్కిపడి సర్దుకొని దెబ్బలకు తయారుగా ఉన్నానన్నట్లు నిఠారుగా కూర్చున్నాడు. వీపు మీద చరుపుతో దెబ్బలాట ప్రారంభమైంది. నిన్న కొట్టిన దానికన్నా బలంగా కొడుతున్నాయి. వాటి దెబ్బలన్నిటినీ ఓర్చుకుంటూనే కాళ్ళు చేతులు ఊడబీకిపోతే చాలని దైవాన్ని వేడుకుంటున్నాడు. అనుకున్నట్టు కాళ్ళు చేతులు ఊడపీకి వేయకపోయినా కీళ్లన్నీ యథాస్థానాల్లో నుంచి వేరు చేసి వెళ్ళాయి. మంచం క్రింద ఉన్న మందు పూసుకొని అన్ని గాయాలు పోయిన తర్వాత ఇంకో రాత్రి గడిస్తే ఇచ్చిన మాట నిలుపుకొని ఒక అమ్మాయిని చెర నుంచి విడిపించడమే గాక తన తల్లికి కావలసిన తివాసీని కూడా పొందవచ్చుననే ఆశతో గుండెల నిండా ధైర్యాన్ని నింపుకున్నాడు. ఎప్పటిలా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము భోంచేసి 3వ రాత్రి యుద్ధానికి తయారయ్యాడు. హోరుగాలిలో బయట వర్షం ప్రారంభమైంది. దానికి తోడుగా పిడుగులు పడుతున్న డమడమలతో పరిసరాలు కంపించిపోతున్నట్లు ఉన్నాయి.
అసలే పాడుబడి ఉన్న కోట కూలిపోతుందేమోనని చాంగ్కి అనుమానంగా ఉంది. పిశాచాల దెబ్బల వర్షం ప్రారంభించేసరికి చాంగ్ బయట పిడుగుల విషయం మర్చిపోయి ఒళ్ళు నొప్పులతో బాధపడసాగాడు. 2 రాత్రులు కొట్టిన దెబ్బల కన్నా రెట్టింపు దెబ్బలు కొట్టాయి పిశాచాలు. ఒక దెబ్బ కుడి కంటిపైన పడటంతో కన్ను చితికి చాంగ్కి నరకం కనిపించసాగింది. ఎడం చెయ్యి విరిగి ఎముకల కటకట వినిపించింది. పొట్ట మీద పిశాచాలు గుద్దే పిడుగుద్దులకి పేగులు బయటికి వచ్చేస్తాయేమో అన్నంత భయం వేసింది చాంగ్కి. అయినా అధైర్యపడకుండా బాధని తనలోనే ఇముడ్చుకుంటూ పిశాచాల దెబ్బలకి స్థిరంగా కూర్చున్నాడు. అలా పిశాచాలు బాది తెల్లవారుజామున మాయమైపోయాయి. మంచం క్రింద ఉన్న మందు పూసుకునే ఓపిక కూడా లేక అలాగే పక్కపై పడిపోయాడు చాంగ్. మెలకువ వచ్చిన తర్వాత మంచం క్రింద ఉన్న 3 సీసాలు తీసుకొని గాయాలకి, కంటికి, వీపుకి, విరిగిన చేతికి మందు పూసుకున్నాడు. ఎప్పటిలాగే గాయాలన్నీ మటుమాయమైపోయాయి. చేతి ఎముకలు అంటుకున్నాయి. చితికిన కన్ను మంచి కన్ను అయిపోయింది. శరీరము ఎప్పటిలాగా హాయిగా ఉంది. లేచి భోజనం గదిలోకి వచ్చాడు. కానీ అక్కడ ఎప్పటిలాగా ఆవిర్లు తేలుతూ పదార్థాలు లేవు. కోటంతా గాలించాడు. పాడుబడి విరిగిపోయి పడి ఉన్న ఒకనాటి రాజుల వైభవాన్ని చాటుతున్న సామాను తప్ప తినేటందుకు ఏమీ కనిపించలేదు. ఇక అలా వెతకటం వృధాశ్రమ అవుతుందని లేచి అవ్వ దగ్గరకు బయలుదేరాడు. ఆకలిగా ఉన్నందున దారిలో ఏవైనా పళ్ళు కనిపిస్తాయేమోనని చూస్తూ వస్తున్న చాంగ్కి బాట పక్కనే విరగ కాసి ఉన్న మామిడి పళ్ళ చెట్టు కనిపించింది. ఆ మామిడి పళ్ళు వింత వింత రంగుల్లో బంగారపు కాంతులతో మెరిసిపోతూ, కొన్ని మణుల్లాగా దగదగలాడుతూ, కొన్ని పగడాల్లాగా ఎర్రగా, కొన్ని ముత్యపు ఛాయలో కొన్ని ఉన్నాయి. ఈ వింత చూసి చాంగ్ అబ్బురపడ్డాడు. ఇలాంటి వింత పళ్ళను గురించి అతనెప్పుడూ విని ఉండలేదు. ఆకలి చాంగును ఎక్కువ ఆశ్చర్య ఆలోచనల్లో ఉంచకపోవటం వలన గబగబా చెట్టు దగ్గరికి వెళ్ళి పళ్ళు ఎత్తులో ఉండటం వలన చెట్టు ఎక్కాడు. పగడంలాగా ఎర్రగా ఉన్న ఒక పండును తుంచి ఆవురావురుమంటూ తింటూ ఉండేసరికి చెట్టు అమాంతంగా పైకి లేచింది. చాంగ్కి అర్థం కాక వెంటనే చెట్టు కొమ్మని గట్టిగా పట్టుకున్నాడు. చెట్టు గాలిలో ప్రయాణిస్తోంది. దాని వేగానికి చెట్టు కొమ్మని గట్టిగా పట్టుకున్నప్పటికీ చాంగ్కి భయంగానే ఉంది. కిందకు చూస్తే నగరాలు, నదులు, కొండలు, గుట్టలు అన్నీ ఆటబొమ్మలా వెళ్ళిపోతున్నాయి. ఆ చెట్టు ఏ దిశలో ప్రయాణిస్తుందో కూడా అర్థం కావటం లేదు. అది అలా వెళ్ళి చివరికి ఒక ఉద్యానవనంలో క్రిందకి దిగింది. అలా కాసేపు కూర్చొని ఉంటే చెట్టు మళ్ళీ ఎక్కడ గాలిలోకి లేస్తుందో అనిపించి త్వరగా చెట్టు దిగేశాడు చాంగ్. ఉద్యానవనము చాలా అందంగా ఉన్నప్పటికీ ఎక్కువసేపు అక్కడ ఉండి కాలయాపన చేయటం వలన లాభం లేదనిపించి ముందుకు నడిచాడు. ఆ వనంలో ఒక చిన్న సరోవరం చాంగ్కి కన్నుల కింపుగా కనిపించింది. సరోవరం నిండా రకరకాల తామర పువ్వులు నిండుకొని మధ్యలో హంసలు తిరుగుతూ ఉన్నాయి. సరోవరానికి ఒకవైపు పొట్టి చెట్లు ఉన్నాయి. వాటి నిండా రకరకాల పిట్టలు గూళ్ళు కట్టుకొని కిలకిలా రావాలు చేస్తున్నాయి. మరోవైపు 10 మంది యవ్వనంలో ఉన్న అందమైన స్త్రీలు విచారంగా కూర్చొని కనిపించారు. చాంగ్కి వాళ్ళెందుకంత విచారంగా కూర్చొని ఉన్నారో అర్థం కాలేదు. అయినప్పటికీ వాళ్ళ మొహాలు చూస్తుంటే జాలేసింది. అయ్యో పాపం, వాళ్ళకేం కష్టం వచ్చి పడిందో అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. చాంగును చూస్తేనే వాళ్ళంతా దిగ్గున లేచి, ఒక ఆమె, ఇక్కడికి పురుషుడెవడు ఇంతవరకు రాలేకపోయాడు, నువ్వెలా వచ్చావు, ఎవరు నువ్వు అని ప్రశ్నించింది. నా పేరు చాంగ్, నేను పళ్ళు తిందామని ఒక మామిడి చెట్టు ఎక్కేసరికి అది గాలిలోకి లేచి సరాసరి తీసుకువచ్చి ఈ ఉద్యానవనంలో దింపింది. ఈ పట్టణం పేరు గాని రాజు పేరు గాని నాకు తెలియవు. అసలు ఈ పట్టణం ఏ దిక్కున ఉందో కూడా నాకు తెలియటం లేదు. అది సరే కానీ మీరంతా అంత విచారంగా కూర్చొని ఉన్నారెందుకు అని అడిగాడు. నువ్వు చెప్పిన కథ మేం నమ్ముతున్నాం. ఎందుకంటే సామాన్యులెవరూ ఇక్కడ ఉన్న కాపలాదారుని దాటి రాలేరు. ఇది షాగిమాయ్ నగరం. మా రాజు శ్రీ 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 షంగాయ్ అని చెప్పింది. ఆహా,
మీరెందుకు విచారంగా ఉన్నారో మాత్రం చెప్పలేదు, చెప్పండి అడిగాడు చాంగ్. ఆ, నేను చెప్పినంత మాత్రాన నువ్వేమైనా చేయగలవా? మా విచారాన్ని తీర్చగలవా? నిరాశగా అంది. అమ్మమ్మ, అలా అనకు. నేను చేసినా చేయకపోయినా విషయం వినటంలో తప్పులేదుగా. చెప్పండి మళ్ళీ అడిగాడు. మా మహారాజు గారు బలపరాక్రమాల్లో పేరు మోసినవారు. ఆయన కుమార్తె షంగ్లీ. ఆమె మహా అందగత్తే. ఆమె అందచందాలు విన్న మహారాజు కుమారులు ఎంతమందో ఆమెను వివాహం చేసుకునేందుకు వచ్చి మా మహారాజుని అడిగారు. అందుకైన తనకన్నా బలపరాక్రమాల్లో గొప్పవాడుగా ఎవరైనా ఉంటే వారికి రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని చెప్పారు. వచ్చిన రాజకుమారులందరూ మహారాజు గారి బలపరాక్రమాల ముందు నిలవలేక తిరిగి వెళ్ళిపోయారు. అందువలన మా రాజకుమార్తెకిక జీవితంలో పెళ్లి కాదని దిగులుపడి కృషించిపోతోంది. ఆమె తనకై తానే ఎవరినైనా వరించి వెళుతుందేమో అన్న భయంతో మహారాజు ఆమెను మాకెవరికీ తెలియకుండా రహస్యంగా ఎక్కడో దూర ప్రాంతంలో ఉంచేశారు. చాలా కాలం తర్వాత తిరిగి ఈరోజు భవనంలోకి ఆమెను తీసుకువచ్చారు. ప్రయాణపు బడలిక వలన ఆమె ఇంకా నిద్రపోతోంది. కృంగి కృషించి సగమై ఉన్న యువరాణిని చూస్తుంటే మా గుండెలు తరుక్కుపోతున్నాయి. పరమ సుందరాంగి అయిన మా యువరాణికి ఇంకెప్పటికీ పెళ్లి కాదేమో అన్న చింత మమ్మల్ని స్థిమితంగా ఉంచడం లేదు అని వివరంగా చెప్పింది. అంతా విన్న చాంగ్కి యువరాణి పరిస్థితి విని నిజంగానే జాలి వేసింది. ఎలాగైనా యువరాణికి పెళ్ళైతే బాగుండుననిపించింది. మీ యువరాణి పరిస్థితి నిజంగా జాలిగొలిపేలా ఉంది. ముందు ఇక్కడి నుంచి నేను కాపలాదారుల కంటపడకుండా సురక్షితంగా ఎలా బయటపడగలనో చెప్పి పుణ్యం కట్టుకోండి అని అడిగాడు. చూసావా, మేం ముందే చెప్పాం కదా, మా విచారాన్ని పోగొట్టడం మామిడి చెట్టెక్కి గాలిలో మా ఉద్యానవనంలో దిగినంత సులభం కాదని. ఇప్పుడు నువ్వే మా సహాయం అడుగుతున్నావు. సాయంకాలం తిరిగి మేం ఇళ్ళకి వెళ్ళేటప్పుడు మాలో ఒకరు రాజకుమార్తె దగ్గరే ఉండిపోయి నీకు స్త్రీ వేషం వేసి మాతో పాటు కోట గుమ్మం దాటి వీధిలోకి వెళ్ళే ఏర్పాటు చేస్తాం. అంతవరకు నువ్వు ఆ గుబురుగా ఉన్న పూల చెట్ల మధ్యన కూర్చొని కాలక్షేపం చెయ్యి అని సలహా ఇచ్చింది. మీరు చేయబోతున్న ఈ సహాయానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరో సహాయం కూడా, నా ఆకలి కూడా తీర్చి మరి కాస్త పుణ్యం కట్టుకోండి అన్నాడు చాంగ్. సరి ఇంకాసేపు ఉంటే యువరాణినిచ్చి పెళ్లి చేసే ఏర్పాట్లు కూడా చేయమనేటట్టున్నావే. నీకు కావలసిన భోజనం పెడతాం కానీ ఎవరికంటా పడకుండా గుట్టుగా వెళ్ళి చెట్ల మధ్యన కూర్చో అని చెప్పి అమ్మాయిలంతా భవనం వైపు వెళ్ళిపోయారు. చాంగ్ గుబురి చెట్ల మధ్య కూర్చొని గడ్డిపోచులు పీకుతూ రాజకుమార్తె పెళ్లిని గురించి ఆలోచించసాగాడు. ఎంత ఆలోచించినా మహారాజుతో పోటీపడి గెలిచి రాజకుమార్తెను పెళ్లి చేసుకోవటం పిశాచాలతో దెబ్బలు తినటం కన్నా కఠినంగా అనిపిస్తుంది. అయినా తను తన తల్లికి తివాసీ తిరిగి తీసుకువస్తానని చెప్పి ఇలా రకరకాల పనుల్లో పడి కాలయాపన చేస్తున్నందుకు తన మీద తనకే కోపం వచ్చింది. అయినా ఇవన్నీ తను కావాలని కల్పించుకున్నాడా? అవ్వమూలాన గొలుసు కట్టులా పరిస్థితులు మారిపోతూ రోజులు గడిచిపోతున్నాయి. అయినా దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది తప్ప తానేమైనా విధిని మార్చగలడా? ఇలా ఆలోచిస్తూ ఉన్నంతలో ఒక చెలికత్తె పళ్ళు పాలు తీసుకొని వచ్చింది. ప్రస్తుతానికి ఇవి తిని పడుకొని నిద్రపోండి, సాయంకాలం నేను వచ్చి లేపి మిమ్మల్ని తీసుకువెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. చాంగ్ శుభ్రంగా పళ్ళు తిని పాలు తాగి హాయిగా పడుకొని నిద్రపోయాడు. చీకట్లు కమ్ముకుంటూ ఉండగా చెలికత్తెలు వచ్చి లేపారు. అందులో ఒక ఆమె స్త్రీలు ధరించే దుస్తులు తెచ్చి చాంగ్కిచ్చి త్వరగా ధరించి సరోవరం దగ్గరికి రమ్మంది. చాంగ్ త్వరగా దుస్తులు వేసుకొని ఆడదానిలాగా తయారయ్యి ముఖం మీదకి మేలు ముసుగు వేసుకొని సరోవరం దగ్గరికి వచ్చాడు. వచ్చేశారా? మీరు కాస్త మొహం కిందకు దించుకొని మా మధ్యలో నడవండి అంటూ అంతా ముందుకు కదిలారు. కోట గుమ్మం దగ్గరికి వస్తూ ఉంటే చాంగుకు వణుకు ప్రారంభమయ్యింది. కాపలా సైనికులు గుర్తుపడితే తన సంగతులేమైతాయోనో తలచి తలలు మరీ వంచి నడిచాడు.
కాపలా వాళ్ళు పరిచారికలను పరిశీలనగా చూస్తూ ఉన్నప్పటికీ కాగడాల వెలుగు చీకట్లో కలిసి గుడ్డి వెలుతురులా కనిపిస్తూ ఉండటంతో చాంగును అనుమానించి పట్టుకోలేదు. ఈరోజు ఇంత ఆలస్యంగా ఇళ్ళకి వెళుతున్నారేమిటి అని ఒక సైనికుడు అడిగాడు. యువరాణి గారు ఈరోజేగా ఊరి నుంచి వచ్చారు, కబుర్లు చెబుతూ ఉండేసరికి ఆలస్యమైంది అంతే అంటూ తెలివిగా పరిచారిక బదులు చెప్పింది. సైనికుడు మరేమీ అడగలేదు. అంతా వీధిలోకి వచ్చేశారు. చూసావా, నీ మూలాన మాకెంత కష్టమో. రోజు ఎంచక్కా పొద్దుపోతూ ఉండగానే ఇళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళం. ఈరోజు నీకోసం చీకటి పడే వరకు ఉండవలసి వచ్చింది. పగటి వెలుగు ఉండి ఉంటే సైనికులు నిన్ను ఖచ్చితంగా పట్టుకొని ఉండేవారు అన్నది ఒక ఆమె. నిజంగా మీ సహాయం జన్మలో మరవలేనిది. మీకు సహాయం చేయగల స్థితిలో నేను ఉన్నప్పుడు తప్పకుండా మీ రుణం తీర్చుకుంటాను. మీ దుస్తులు మీరు తీసుకుంటే నా దారిన నేను వెళతాను అన్నాడు చాంగ్. నీ సహాయం కోసం ఎదురు చూసుకుంటూ కూర్చుంటే మేము ముసలి వాళ్ళమైపోతాం. అలా చీకటిగా ఉన్న మూలకెళ్ళి మా దుస్తులు తీసి ఇవ్వు అంది. చాంగ్ చీకటి మూలకి వెళ్ళి తన దుస్తుల పైనున్న స్త్రీ దుస్తులు తీసి పరిచారికలకు ఇచ్చాడు. ఇక్కడ ఏదైనా పూటకుళ్ళ ఇల్లు ఉంటే చెప్పి వెళ్ళండి. అసలే రాత్రి అవుతోంది. ఇప్పుడు ఎటూ వెళ్ళటానికి దారులు తెలియవు అని అడిగాడు. నాకు తెలుసు, నీకు సహాయపు మాటలు చెబుతూ ఉంటే తెల్లారిపోయి మేము ఇళ్ల మొహాలు చూడకుండానే తిరిగి భవనానికి వెళ్ళవలసి వస్తుందని. అదిగో ఆ ఎదురుగా కనిపించే పూరింటి వైపుకు వెళ్ళు. ఆ ఇంట్లో నీకు మళ్ళీ పనికిరాని ఒక ముసలమ్మ అన్నం పెడుతూ ఉంటుంది. ఆమె తప్ప మరెవ్వరూ నీకు కారు చౌకగా అన్నం పెట్టలేరు. ఇంకాసేపు మేము ఇక్కడే ఉంటే భోజనానికి కూడా డబ్బులు అడిగేలా ఉన్నావు. అలాంటి అవకాశం ఇవ్వకుండానే మేము వెళ్ళిపోతున్నాం అంటూ అందరూ ముందుకు కదిలి వెళ్ళిపోయారు. చాంగు కాళ్ళు ఇచ్చుకుంటూ మరో దిక్కులో వాళ్ళు చూపును పూరింటికి వచ్చాడు. లోపల సందడిగా అనిపించలేదు. తలుపు తట్టాడు. ఒక నడుం వంగిపోయిన ముసలామె వచ్చి తలుపు తీసి రాబాబు లోపలికి అంటూ ఆప్యాయంగా పిలిచింది. లోపల దీపం గుడ్డిగా కాడిగట్టి వెలుగుతోంది. నులక మంచం వాల్చి చాంగుని కూర్చోమంది అవ్వ. చాంగు కూర్చున్నాడు. అవ్వా, నా దగ్గర కొద్ది చిల్లర డబ్బులు మాత్రమే ఉన్నాయి అంటూ జేబులో నుంచి చిల్లర తీసి అవ్వ చేతిలో పోశాడు. ఈ డబ్బులకి ఎంత అన్నం పెడితే అంతే తింటాను. ఈ పట్టణం నాకు క్రొత్త కాబట్టి రాత్రికి ఇక్కడే పడుకొని తెల్లవారి వెళ్ళిపోతాను. ఇష్టమేనా అవ్వా అని అడిగాడు. లోకం మోసగాళ్లతో నిండిపోయి ఉన్న ఈ కాలంలో తిండి తిని డబ్బులివ్వకుండా లేచిపోయే వాళ్ళలా కాకుండా నీ దగ్గర ఉన్న డబ్బులకి సరిపడే అన్నం మాత్రమే కావాలని ఎంత నిజాయితీగా అడుగుతున్నావు నాయనా. నీలాంటి వాళ్లకు కడుపు నిండా అన్నం పెడితే నాకు కాస్త పుణ్యమైనా దక్కుతుంది అంటూ అవ్వ చాంగుని మెచ్చుకుంది. అవ్వ మెచ్చుకుంటూ ఉంటే చాంగుకి అవ్వ మీద ప్రేమ కలిగింది. తన తల్లిలాగా అవ్వ మనసు కూడా వెన్నలాంటిది అనుకున్నాడు. ఈరోజు ఈ పూరింటిలో భోజనానికి ఎవరూ వచ్చేలా లేరు. లేచి కాళ్ళు చేతులు కడుక్కుని రానాయనా, వడ్డిస్తాను అని అవ్వ భోజనానికి పిలిచింది. ఇంక కొంతసేపు చూద్దాం, ఎవరైనా భోజనానికి వస్తారేమో, అందరికీ కలిపే వడ్డిద్దువు గాని అవ్వ మీద సానుభూతితో అన్నాడు. అవ్వ నేల మీద వెదురు బద్దల చాప పరుచుకొని కూర్చుంది. బాబు, మీదే ఊరు, ఇక్కడికేం పని మీద వచ్చావయ్యా అని అడిగింది. మాది షంఘాయ్ నగరము అంటూ చాంగ్ తన కథ అంతా చెప్పాడు. చివరికి రాజకుమారి ఉద్యానవనంలో నుంచి తనెలా బయటపడింది కూడా చెప్పాడు. అయ్యో, ఇంత చిన్న వయసులో నీకెన్ని కష్టాలు వచ్చాయి. నీ తల్లి మీద నీకెంత ప్రేమ నాయనా. నాకు ఉన్నాడు ఒక కొడుకు. ఎందుకు? పెళ్ళాం కొంగు పట్టుకొని మామగారింటికి ఇల్లరికం వెళ్ళిపోయాడు. ఈ వయసులో ఇలా అన్నం వండి వడ్డించి బ్రతకమని భగవంతుడు నా నుదుటిన మీద రాసున్నాడు. ఏం చేస్తాం, ప్రారబ్ధం అనుకుంటూ వాపోయింది. నీకు వేళకింత అన్నం పెట్టేందుకు నీ కొడుక్కి తాహతు లేదు? ఆశ్చర్యంగా అడిగాడు. ఎందుకు లేదు? నెత్తి మీద వేసుకొని ఊరేగంతటి డబ్బు ఉంది. అది వాడి మామగారిదైనప్పటికీ నా కొడుకు ఇలరికం కదా అని ఉట్టినే కూర్చొని ఏమీ తినటం లేదు. రాజుగారి కొలువులో పనిచేస్తున్నాడు. వాడి పెళ్ళాం ముసలి మొహం నచ్చలేదంటూ మొగుణ్ణి కొంగుకు ముడేసుకొని తీసుకువెళ్ళింది. పెళ్ళాం మోజులో ఉన్న నా కొడుకు నా వైపు కాదు కదా, ఈ పూరింటి వైపు కూడా కన్నెత్తి చూసిన పాపాన పోవటం లేదు. నీ తల్లి రాత నాకెక్కడిది బాబు అని చెప్పింది.
అయ్యో పాపం, అలాగా, బాధపడకు అవ్వా. నేను వెళ్ళేటప్పుడు నిన్ను కూడా నాతో పాటు మా షంఘాయ్ నగరానికి తీసుకువెళ్తాను. మేం తినేదే నీకు పెడతాం, హాయిగా మాతో పాటే ఉందువు గాని అన్నాడు. నా బంగారు కొండే, ఎంత చల్లటి మాట అన్నావు నాయనా. నాతో ఆప్యాయంగా ఇంతకాలానికి నువ్వు ఒక్కడివి మాట్లాడావు. అన్ని భోగాలు ఉండి అచ్చటా ముచ్చటా తీరని మా యువరాణిలా దిగులు పడుతున్న నన్ను నీ వెంట తీసుకువెళ్తావా? ఈ పూరికొంప ఎవరికో ఒకరికి అమ్మేసి నీ వెంట వచ్చేస్తాను. కళ్ళ ముందు నీలాంటి పుణ్యాత్ముడు ఉంటే ఇంకేం కావాలి నాకు అన్నది. యువరాణి కష్టాన్ని ఎలా తీర్చాలా అని ఆలోచిస్తున్నాను. మహారాజు ముందు నా ధైర్య సాహసాల్ని ఎలా ప్రదర్శించాలా అని ఉబలాట పడుతున్నాను. నీకేదైనా ఉపాయం తడితే చెప్పరాదు అని అవ్వని అడిగాడు చాంగ్. నీకు నిజంగా అంతటి ధైర్య సాహసాలుంటే నీకు తప్పక సహాయం చేయగలను. ఇక్కడే ఉండు. ఎవరైనా భోజనానికి వస్తే కూర్చొని ఉండమని చెప్పు, చిటికలే వచ్చేస్తాను అంటూ అవ్వ మరో మాటకి తావివ్వకుండా వీధిలోకి వెళ్ళిపోయింది. అవ్వ ఎక్కడికి వెళ్ళిందా అనుకుంటూ కూర్చొని ఉన్నాడు చాంగ్. ఇద్దరు ముసలాళ్ళు భోజనానికి వచ్చారు. త్వరలోనే అవ్వ తిరిగి వచ్చింది. అంతా లేచి కాళ్ళు చేతులు కడుక్కొని రండి, వడ్డిస్తాను అంటూ వంటగది వైపు వెళ్ళింది. చాంగ్ మిగిలిన ఇద్దరూ కలిసి కాళ్ళు చేతులు కడుక్కొని అవ్వ పరచి ఉన్న వెదురు బద్దల చాపలపైన కూర్చున్నారు. అవ్వ వాళ్ళకి కావలసినవి వడ్డించింది. అంతా భోంచేసి లేచిన తర్వాత ఇద్దరు డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇహ ఈ రాత్రికి భోజనానికి ఎవరు వచ్చేలా లేరు అంటూ వెళ్ళి తలుపు గడియ వేసి వచ్చి తను భోంచేసి చాంగ్కి మంచం పైన పక్క వేసి తను నేల మీద చాపపై పక్క వేసుకుని కూర్చుంది. అవ్వా, ఎక్కడికి వెళ్ళొచ్చావు? ఆతృత అణుచుకోలేక అడిగాడు చాంగ్. అరే, మర్చిపోయాను అంటూ బొడ్లో దాచి ఉంచిన చిన్న పెట్టె వెలుపలికి తీసింది. ఇక్కడికి దగ్గరలో నాకొక చిన్ననాటి స్నేహితురాలు ఉంది. అది పెద్ద మంత్రగత్తె. దానికి నీ విషయమంతా చెప్పాను. అది ఈ పెట్టె ఇచ్చి, ఇందులో ఒక పేడ పురుగు ఉంది. దాన్ని సూర్యరశ్మి పడుతున్నప్పుడు తెరిస్తే ఆ పేడ పురుగు భయంకరమైన ఆకారంగా పెరిగిపోతుంది అని చెప్పింది. కాబట్టి ఉదయం నువ్వు రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు సభా మంటపానికి వెలుపల ఈ పెట్టెని సూర్యరశ్మి పడేలాగా తెరువు. ఈ పురుగు భయంకర ఆకారంగా మారిన తర్వాత అందరి ముందు దీన్ని చంపి నీ బలపరాక్రమాలు రుజువు చేసుకో. నీకు తప్పకుండా జయం కలుగుతుంది అని చెప్పి పెట్టె చాంగుకి ఇచ్చి పడుకుంది. చాంగ్ దాన్ని భద్రంగా తన తల కింద దాచుకుని పడుకున్నాడు. ఉదయం త్వరగా నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని అవ్వ పెట్టింది తిని సభకు బయలుదేరాడు. సభకి సామాన్య ప్రజలు వెళ్ళి రాజుగారిని దర్శించుకోవటం ఆ రాజ్యపు ఆచారం కావటం వలన చాంగ్ని ఎవరూ అడ్డు చెప్పలేదు. వెళ్ళి రాజుగారికి వందనం చేసి నిలుచున్నాడు. ఎవరు నువ్వు, ఏం కావాలి అని రాజుగారు అడిగాడు. నా పేరు చాంగ్, షంఘాయ్ నగర నివాసిని. నేను బలపరాక్రమాలు గలవాడిని. నాకు మీ కుమార్తెను వివాహం చేసుకోవాలని ఉంది అంటూ వినయంగా చెప్పాడు. ఆ మాటలు వింటూనే రాజుగారి కళ్ళు నిప్పులు కురిపించేలా ఎర్రగా మారిపోయాయి. ఎవరెక్కడా? ఈ దిక్కుమాలిన ముష్టివాణ్ణి వెలుపలకు తీసుకువెళ్ళండి. ఒక రాజ్యం లేదు, రాజఠీవీ లేదు. నా కుమార్తెని పెళ్లాడేందుకు వచ్చాడు, పెద్ద మహావీరుణ్ణంటూ అంటూ పళ్ళు పటపటా కొరుకుతూ అన్నాడు. భటులు, నన్ను బయటకు తీసుకువెళ్ళవలసిన అవసరం లేదు, నేనే వెళ్తున్నాను అంటూ చాంగ్ సభ వెలుపలికి వచ్చి సూర్యరశ్మి పడుతున్న దగ్గర రహస్యంగా డబ్బాని వెలుపలకు తీసి పేడ పురుగుని దూరంగా విసిరేశాడు. చూస్తూ ఉండగానే పేడ పురుగు భయంకర ఆకారంగా మారిపోయింది. దాని భయంకరమైన అరుపులు విని సైనికులు పారిపోయారు. అది సభాభవనంలోకి వెళ్ళింది. దాని వెనకనే చాంగ్ కూడా సభాభవనంలోకి వచ్చాడు. భయంకర రూపాన్ని చూస్తూనే అంతా చెల్లాచెదురుగా పరుగుపెట్టారు. మహారాజు తన సైన్యం వైపు చూశాడు. అంతా పారిపోయే హడావుడిలో ఉన్నారే తప్ప ఒక్కరూ మహారాజు వైపు చూడటం లేదు. మహారాజా, మీ అనుమతి అయితే ఈ భయంకర రూపాన్ని చంపుతాను అంటూ చాంగ్ మహారాజు గారి సమాధానానికి ఎదురు చూడకుండా కత్తిని వరలో నుంచి సర్రున లాగి భయంకర రూపం మీదకి విజృంభించాడు.
దాని బారి నుంచి జాగ్రత్తగా తప్పుకుంటూ దాని 2 కళ్ళు కత్తితో పొడిచి వేశాడు. తర్వాత దాని శరీరం మీద పలుచోట్ల కత్తితో పొడిచి చంపేశాడు. అది చిన్న పర్వతంలా నేల కొరిగి ప్రాణం విడిచింది. అప్పటి వరకు చాంగ్ ప్రతాపాన్ని ఉగ్గపట్టుకొని చూస్తున్న మహారాజుకు మహదానందంగా అనిపించింది. వెంటనే సింహాసనం మీద నుంచి దిగివచ్చి చాంగ్ని ఆప్యాయంగా కౌగలించుకున్నాడు. నిన్ను నా అల్లుడుగా స్వీకరించేటందుకు నేను సంతోషంగా ఒప్పుకుంటున్నాను. ఇంతటి భయంకర ఆకారం ఎవరికంటా పడకుండా సభాభవనం వరకు ఎలా వచ్చిందో ఆ భగవంతుడికే తెలియాలి. దాని మూలాన ఇన్నాళ్ళకి నా చిట్టి తల్లికి సరైన వాడివి దొరికావు. అంతఃపురానికి వెళ్దాంరా అంటూ మహారాజు బయలుదేరాడు. యువరాణి మందిరానికి చాంగును తీసుకువచ్చి యువరాణికి పరిచయం చేశాడు. అంతా విందు భోజనానికి కూర్చున్నారు. మహారాజు, యువరాణి, చాంగ్ విందారగించసాగారు. చాంగ్ తన కథ అంతా చెబుతూ యువరాణి చేతివైపు చూసి ఆశ్చర్యపోయాడు. పిశాచాల కోటలో తన వ్రేలి నుంచి మాయమైన ఉంగరం యువరాణి కుడి చేతి వ్రేలికి ఉంది. అప్పుడే చాంగ్ వైపు చూసిన యువరాణి చిరునవ్వు నవ్వి, నాన్నగారు, మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పబోతున్నాను. పిశాచాల బారి నుంచి నన్ను విడిపించింది ఈ మహానుభావుడే అని చెప్పింది. నిజంగా నువ్వు గొప్పవాడివి. నిన్ను అల్లుడిగా పొందటం నా అదృష్టం. అమ్మాయి కనిపించకుండా పోయినా ఈ మధ్యకాలమంతా ప్రజలు నేనే అమ్మాయిని ఎక్కడో దూరదేశంలో ఉంచాననుకున్నారు. నీ పుణ్యాన ఇంతకాలానికి అమ్మాయి తిరిగి వచ్చింది అంటూ మహారాజు తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తనకు సహాయం చేసిన పరిచారకులకి ఘనంగా కానుకలిచ్చి సత్కరించాడు. అవ్వని రాజుగారి అంతఃపురంలో ఉంచి తల్లికి తివాసీ తీసుకువచ్చే పని మీద బయలుదేరాడు. 6 నెలలు షంగ్లీ దగ్గర, 6 నెలలు తల్లి దగ్గర ఉండేలా ఒప్పందం చేసుకున్నాడు. రాజుగారి మనుషుల ద్వారా సులభంగానే వెళ్లవలసిన చోటు కూడా తెలుసుకున్నాడు. చాంగ్ మునుపటి అవ్వ దగ్గరకు వచ్చేసరికి ఆమె అతని కోసమే ఎదురు చూస్తున్నట్లు కనిపించింది. నీ ధైర్య సాహసాలకు మెచ్చాను. షంగ్లీకి శాపం ఇచ్చినవాడు నా కుమారుడు. మేము దేవతలం. ఊరి వెలుపల ఉద్యానవనానికి వచ్చిన షంగ్లీ భూలోక సౌందర్యాన్ని చూసేటందుకు వచ్చిన నా కుమారుణ్ణి చూసి పరిహసిస్తూ, నువ్వు దేవతవే అయితే నా తండ్రిని గెలువు చూద్దాం అంటూ పరిహసించింది. ఒక మానవ స్త్రీ తనని అలా పరిహసించడం సహించలేక నా కుమారుడు పిశాచాల మధ్య పడి ఉండమని శపించాడు. వాడిని బ్రతిమలాడుకునేసరికి శాప విమోచన మార్గం కూడా చెప్పాడు. మా లోకానికి వచ్చిన తర్వాత విషయం నాతో చెప్పాడు. ఒక ఆడపిల్లని అన్యాయంగా పిశాచాల మధ్య బంధించినందుకు నాకు బాధ వేసింది. త్వరగా శాప విమోచనం చేసేటందుకు బయలుదేరి వచ్చిన నేను ఇలా ఇక్కడే చాలా కాలం నుంచి వింటున్నాను. ఇన్నాళ్లకు నీ మూలాన షంగ్లీకి విమోచనం లభించింది. ఆమె నిన్ను గాఢంగా ప్రేమిస్తుందని తెలుసుకున్నాను. అందుకే మామిడి చెట్టు రూపంలో ప్రత్యక్షమై నిన్ను షంగ్లీ ఉద్యానవనంలో దించాను. అంతా నేను అనుకున్నట్టే అయింది అని తన వివరం చెప్పింది అవ్వ. మా అమ్మకు కావలసిన తివాసీ ఎక్కడ ఉందో చెప్పి త్వరగా మళ్ళీ మా అమ్మని నేను చూసేలా చెయ్యి అవ్వా అని చాంగ్ అడిగాడు. అలాగే అని ఆమె చాంగ్తో ఇలా అంది. చాంగ్, మీ అమ్మ అల్లిన తివాసీని షంగ్టుంగ్ అనే దేవతా స్త్రీ తీసుకువెళ్ళింది. ఆమె స్వర్గానికి అధిపతి అయిన షింగ్మంగ్ కూతురు. ఆమె మహాసౌందర్యవతి. ఆమెను మించిన అందగత్తెలు ఈ ముల్లోకాల్లోనూ లేరు. ఆమె మీ తల్లి అల్లిన తివాసీ చూసి అదే నమూనాతో తను అల్లటానికి ప్రయత్నిస్తూ ఉన్నది. ఆమెతో పాటుగా మిగతా దేవతా స్త్రీలందరూ కూడా అల్లుతున్నారు అంటూ ఆ దేవతా స్త్రీ చెయ్యి గాలిలోకి ఎత్తగానే ముందుగా రెక్కలున్న బంగారపు పాదరక్షలు, ఆ తరువాత పెద్ద పెద్ద రెక్కలు కలిగి బలంగాను బహు అందంగాను ఉన్న శ్వేతాశ్వము ప్రత్యక్షమయ్యాయి. ఆమె బంగారపు పాదరక్షలను చాంగ్కి ఇచ్చి, చాంగ్, ఈ పాదరక్షలను ధరించి ఈ శ్వేతాశ్వం మీద కూర్చో. ఈ అశ్వం నిన్ను దేవతాలోకం చేర్చుతుంది. అక్కడ నీ పనులు జరిగిన తర్వాత ఈ బంగారపు పాదరక్షల సహాయంతో తిరిగిరా. నీకు అంతా శుభం జరుగుతుంది అంటూ ఆశీర్వదించింది. చాంగ్ ఆమెకు నమస్కరించి పాదరక్షలను ధరించి అశ్వం మీద కూర్చున్నాడు.
మరుక్షణమే అశ్వము అమాంతంగా గాలిలోకి లేచి మబ్బుల మీదుగా దౌడు తీసింది. చాంగుకి అంతా అబ్బురంగా ఉంది. అశ్వం అలా ఆకాశంలో ప్రయాణిస్తూ ఉంటే అతని క్రింద ఉన్న భూమి, నగరాలు, పల్లెలు అన్నీ చిన్న చిన్న బొమ్మరిల్లాగా కనిపించసాగాయి. శ్వేతాశ్వము సముద్రాలు దాటుతున్నది. తనకి జయం కలగాలని చాంగ్ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు. అలా శ్వేతాశ్వం మీద ఎన్ని రోజులు ప్రయాణం సాగించాడో అతనికే తెలియదు. అతనికి ఆకలి దప్పులు కూడా లేవు. ఆయాసము, ప్రయాణ బడలిక కూడా అతనికి కలగలేదు. ఆకాశంలో అలా 6 లోకాలు దాటి 7వ లోకంలోకి అశ్వం ఆగింది. చాంగ్ అశ్వం దిగాడు. అశ్వం మళ్ళా విశాలమైన తన రెక్కలు ఆడించుకుంటూ ఎగిరిపోయి మాయమైపోయింది. చాంగ్కి చాలా ఆశ్చర్యంగా ఉంది. తను నిలుచున్న చోట నేల లేదు, ఆకాశమే. అయినా తాను నిలబడగలుగుతున్నాడు. ఉత్సాహంతో ముందుకు అడుగు వేశాడు. అలా కొంత దూరం ముందుకు వెళ్ళిన తర్వాత రత్న ఖచ్చితమైన ద్వారం అతనికి కనిపించింది. అతను చెయ్యి వేయగానే ఆ ద్వారపు తలుపులు తెరుచుకున్నాయి. అతను ఆశ్చర్యంతో లోపలికి అడుగుపెట్టాడు. క్రిందంతా నక్షత్రాలు పరుచుకుని ఉన్నాయి. ఆ నక్షత్రాల మీదుగా నడుస్తూ ముందుకు వెళ్ళాడు. అలా ఎన్నో ద్వారాలు దాటిన తర్వాత ఒక బ్రహ్మాండమైన మహలులోనికి వచ్చాడు. అతని ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. ఆ మహలు నిండా దేవతా స్త్రీలు కూర్చొని అల్లికలు అల్లుతున్నారు. వారందరి మధ్య తన తల్లి అల్లిన తివాసీ ఉంది. చాంగ్ని చూడగానే దేవతా స్త్రీలందరూ లేచి నిల్చున్నారు. లోపలికి రా చాంగ్ అంటూ మహా అద్భుతమైన సౌందర్యంతో చుక్కలు, చంద్రుడు మల్లే వెలిగిపోతున్న ఒక స్త్రీ అతన్ని ఆహ్వానించింది. ఆ అద్భుత రాశి దేవతలకి అధిపతి అయిన షింగ్మంగ్ కూతురు షంగ్టుంగ్ అని అర్థం చేసుకున్నాడు. ఆమె సౌందర్యం చాంగ్ హృదయంలో కలవరం లేపింది. దేవతా స్త్రీలు చాంగ్కి ఉన్నతాసనం చూపించి అతనికి దేవతా భోజనం పెట్టి విందు చేశారు. షింగ్టుంగ్ ముందుకు వచ్చి, చాంగ్, నన్ను క్షమించు. నాకు నీ తల్లి అలినా ఈ తివాసి ఎంతగానో నచ్చింది. అలాంటి తివాసి మేము కూడా అల్లాలని నిశ్చయించుకొని ఇలా తివాసీని అపహరించాము. నువ్వు విశ్రాంతి తీసుకో. తెల్లవారేసరికి మేము అల్లటం పూర్తి చేసి తివాసీని ఇస్తాము అంది. చాంగ్ తన సమ్మతం తెలిపి నిద్రపోయాడు. మహా సౌందర్య రాశి షింగ్టుంగ్ నిద్రపోతున్న చాంగ్ని తన్మయత్వంతో చూస్తూ చాలాసేపు ఉండిపోయింది. చాంగ్ అందచందాలు ఆమెని ముగ్ధ మోహనరాల్ని చేశాయి. దేవతా స్త్రీలందరూ ఆమెను చూసి నవ్వారు. తెల్లవారింది. చాంగ్ నిద్ర నుంచి మేల్కొన్నాడు. మహా సౌందర్య రాశి షింగ్టుంగు తివాసీని గుండ్రంగా మడిచి చాంగుకు అందించింది. అందగాడా, నీ తల్లి తివాసీలో లోపంగా భావించిన భాగాన్ని నేను పూర్తి చేశాను. నీ తల్లితో ఆ విషయం చెప్పి ఆమెకు అందించు అంది. చాంగ్ మరోమారు ఆమెను తనివి తీరా చూసి సెలవు తీసుకొని రెక్కల బంగారపు పాదరక్షల సహాయంతో ప్రయాణించి ఉత్తరం దిక్కుగా పర్వతం మీద ఉండే దేవతాస్త్రీ దగ్గరకు వచ్చాడు. ఆమె సంతోషించి, చాంగ్, ఆ పాదరక్షల సహాయంతోనే నీ తల్లి దగ్గరికి వెళ్ళు, అంతా శుభం జరుగుతుంది అన్నది. ఆమెకు నమస్కరించి కృతజ్ఞతలు తెలియచేసి పాదరక్షల సహాయంతో తన తల్లి దగ్గరికి వచ్చాడు. షిమాంక్షి కొడుకును చూసి ఎంతగానో సంతోషించింది. తన తివాసి కొడుకు చేతిలో ఉండటం చూసి వెంటనే ఆరోగ్యవంతురాల్లాగా మారి లేచి వచ్చి తన తివాసీని అందుకుంది. చాంగ్ అన్ని విషయాలు వివరంగా చెప్పి, అమ్మా, దేవతాశ్రీ షింగ్టుంగ్ తివాసీలోని లోపాన్ని పూర్తి చేశాను అని నాతో చెప్పింది అన్నాడు. షిమాంక్షి వెంటనే తివాసీని తెరిచి చూసింది. ఆమె ఆశ్చర్యానికి అంతులేదు. ఆమె పరమానంద భరితిరాలవుతూ, ఆహా, నిజంగానే ఇప్పుడు ఈ చిత్రం ఎంత అద్భుతంగా ఉంది. ఇంత సుందర దృశ్యంలోని ఈ సౌందర్య రాశి ఎవరు అంది. చాంగ్ తల్లి వెనక్కు వచ్చి తివాసీలోకి చూసి చాలా ఆశ్చర్యపోయి, అమ్మా, ఈమె షింగ్టుంగ్. ఆమె తన రూపాన్ని ఈ సుందర దృశ్యం మధ్యన కుట్టుకుంది అన్నాడు. ఆహా, ఎంత పరమ సుందరంగా ఉంది ఈమె నీకు భార్య అయి నాకు కోడలైతే నా జన్మ తరించి ఉండును కదా అంది. అమ్మా, అది ఎలా సాధ్యం?
ఆమె దేవతా స్త్రీ, నేను మానవుణ్ణి అన్నాడు. షిమాంషి ఇంట్లో నుంచి బయటికి వచ్చి, నాకు ఈ చిత్రాన్ని నేల మీద పరిచి చూడాలని ఉన్నది అంటూ తివాసీని పచ్చటి నేల మీద ఉంచి తెరిచింది. అంతే, మరుక్షణమే మహా ఆశ్చర్యంగా తివాసీ అలా అలా తెరుచుకొని పొడవుగాను వెడల్పుగాను పెరిగిపోతూ తివాచీలో ఉన్న దృశ్యం నిజమైన సజీవ దృశ్యంగా మారిపోయింది. పెద్ద ఉద్యానవనము, ఆ ఉద్యానవనంలో సుందరమైన భవనము, సెలయేరు కాక దేవతాశ్రీ షింగ్టుంగ్ కూడా నిలుచుని ఉన్నది. ఇద్దరూ ఆశ్చర్యంతో ఆమె దగ్గరకు వెళ్ళారు. షియాంగ్షి షింగ్టుంగ్ను ముద్దు పెట్టుకొని, అమ్మా, నువ్వు నా కోడలుగా మారరాదా? నా జన్మ దివ్యమైతుంది అన్నది. షింగ్టుంగ్ సిగ్గుతో తల వంచుకొని, నేను చాంగ్ని ప్రేమించాను గనక నా రూపాన్ని తివాసీలో కుట్టాను, నాకు సమ్మతమే అంది. చాంగ్ సంతోషానికి అవధుల్లేవు. దేవతలు ఆ ఇద్దరికీ పెళ్లి జరిపించారు. ఆ తర్వాత కొంతకాలం సుఖంగా గడిచిపోయింది. బాలచంద్రుడు లాంటి కొడుకు షింగ్టుంగు చాంగుకు కలిగారు. ఒక రోజున ఉద్యానవనంలో భార్యాభర్తలు విహరిస్తూ ఉంటే షిమాంషి తన మనవుడితో ఆడుకుంటూ ఉంటే ఎక్కడి నుంచో ఇద్దరు బిచ్చగాళ్ళు అక్కడికి వచ్చి షిమాంషిని చూసి, అమ్మా, నువ్వు ఎవరో రాజమాతలాగా ఉన్నావు. మా ఇద్దరికీ భోజనం లేక 4 రోజులైంది. మాకు అంత భోజనం పెడితే మేము ఆకలి తీర్చుకొని మా తల్లిని తమ్ముణ్ణి వెతుక్కుంటూ వెళతాము అన్నారు. షిమాంషి వాళ్ళను చూసి ఆశ్చర్యపోయింది. వాళ్ళు ఎవరో కాదు, తన కొడుకులు చుంగు చింగులు. బాబు అంటూ ఏడుస్తూ సంతోషంతో కౌగిలించుకుంది. ఈలోగా చాంగు షింగ్టుంగులు కూడా అక్కడికి వచ్చారు. ఆ ఇద్దరూ తల్లిని తమ్ముణ్ణి గుర్తించి ఏడుస్తూ, అమ్మా, తల్లిని మించిన దైవం లేదని మేము గుర్తించాము. మమ్మల్ని క్షమించు, మేము ఇక్కడ ఉండటానికి తగము, మమ్మల్ని మా దారిని వెళ్ళనివ్వండి అన్నాడు. చాంగ్ అన్నల్ని ఊరడించి వాళ్ళను కూడా సౌందర్యవతులైన అమ్మాయిలను చూసి పెళ్లి చేసి తనతో పాటు ఉంచుకున్నాడు. అందరూ సుఖంగా కలకాలం పిల్లాపాపలతో గడిపారు. కథ అయిపోయింది. చాంగ్ అద్భుతమైన తివాసీ కథ సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.